ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవుని నామమునకు స్తుతులు స్తోత్రము కలుగునుగాక. నేటి పునరుద్ధాన దిన ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానించున్నాను. ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరకు దేవుని యొక్క సన్నిధిలో దేవుని నామంలో శుభములు కలుగునుగాక. ఈ యొక్క పునరుద్ధాన దిన ఆరాధనను మనము ప్రారంభించుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయన్ను గూర్చి పాడుడి, ఆయన్ను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభువా ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, ద్వితీయుడైనటువంటి మా దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభువా ఊహించలేని మేళ్ళు, ఎన్నో ఆశ్చర్య కార్యములు ప్రభువా మా జీవితములలో చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి మా దైవమా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. అనుదినము మా ఎడల నూతనమైన వాత్సల్యముతో నీ ప్రేమను కనపరుచున్నటువంటి మా గొప్ప దేవాది దేవా మీ పరిశుద్ధ పాదములకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రభువా ఎన్నిక లేనటువంటి మమ్మలను, అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి వారమైనటువంటి మమ్మల్ని తండ్రి ఎంతగానో మీరు ప్రేమించి చూతావా మీ యొక్క సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ప్రభువా నాయన మీ యొక్క రెక్కల చాటున కాచి కాపాడుతూ ప్రభువా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నాయన మీ యొక్క సన్నిధిలో ప్రభువా నాయన కాపాడుతున్న విధానమును బట్టి దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా కొరకు ప్రభువా కలువరి శిలువలో ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి మా గొప్ప దేవ ఏమిచ్చి నిన్ను మేము మహిమపరచగలము, ఏమిచ్చి నిన్ను కొనియాడగలము, ఏమిచ్చి నిన్ను ప్రభువా నాయన నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రభువా నిన్ను కొనియాడగలము. దేవా విరిగి నలిగిన హృదయము నీకు ఇష్టమైన బలిని చెప్పినటువంటి మా దేవ విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలో నిన్ను స్తుతించు వారముగా ఉంటకు సహాయం చేయండి. ప్రభువా దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. భయంకరమైనటువంటి ఈ యొక్క దినములలో ప్రభువా నాయన ఎంతో మంది ప్రభువా వారి ప్రియులను పోగొట్టుకొని ప్రభువా దుఃఖములలో ప్రభువా నాయన ఉంటుండగా ప్రభువా మేమైతే నీ సన్నిధిలో ప్రభువా నాయన నిత్యము ప్రభువా నీ యొక్క మేళ్లతో ప్రభువా నీ యొక్క ప్రభువా నాయన కృపలతో ప్రభువా నాయన బలపరచు ముందుకు నడిపిస్తున్నాం తండ్రి. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులని చెప్పి ప్రభువా మమ్మల్ని ధన్యత్వంలోనికి మీరు ప్రవేశపెట్టిన మా గొప్ప దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. స్తోత్రములు, స్తోత్రములు. కరువులో ప్రభువా నాయన ఇశ్రాయేలు ప్రజలను ప్రభువా నాయన మన్నాతో పోషించిన గొప్ప దేవుడు, బండ నుండి మొదలు జలములను వారికి అనుగ్రహించిన దేవుడు, నూతన ఇశ్రాయేలుగా పిలువబడుతున్నటువంటి మా జీవితాల్లో కూడా అదే మేలు ప్రభువా నాయన నువ్వు చేస్తూ మమ్మల్ని ముందుకు పట్టుకుని వెళ్తున్నటువంటి మా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభువా ఇంకనూ ప్రభా నీ యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రభా ఈ యొక్క ఆన్లైన్లో ఆరాధనను చూడటానికి ప్రభా త్వరపడక ఉంటున్నారో ప్రభా వారిని మీరు బలపరచండి, వారిని మీరు ఆయుత్తుపరచండి. ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఈ యొక్క సర్వీస్లో పాల్గొనడానికి ప్రభా మీ యొక్క సహాయం దయచేయండి. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుని యేసు నామములో లయపరుస్తున్నాను. మా మధ్యన మీరుండి మాకు కావలసినటువంటి ప్రభా నీ యొక్క ప్రభా సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి. నీకే వందనాలు చెల్లిస్తూ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ పరిశుద్ధాత్మ నాయకత్వమును మీరు జరిగించి మహిమ పొందమని యేసయ్య ఘనమైన నామం అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. స్తుతి సంకీర్తన పాడుకుందాం. పిత్రా పుత్ర శుద్ధ
రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. రండి స్తుతించుచు పాడుడి, రారాజు యేసుని చేరుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటినీ బాపున్ భజించు యేసుని నామం. శ్రీ యేసు కాంతిలో నిలచి సాగించు జీవిత యాత్ర, బాధలన్నిటినీ బాపున్ భజించు యేసుని నామం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. విలువైన నీ జీవితమున్ వెలిగించుము ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కును ప్రచురించు. విలువైన నీ జీవితము వెలిగించుము ప్రభు కొరకు, పరిశుద్ధాత్మను పొంది ప్రభువాక్కును ప్రచురించు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ 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 ఆమేన్. మరణము జయించి లేచెన్, మరణపు ముళ్ళును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. మరణము జయించి లేచెన్, మరణపు ముళ్ళును విరచెన్. మధురము యేసుని నామం, మరువకు యేసుని ధ్యానం. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఘనమైన నామమును స్తుతించుటకును మహిమపరచుటకు మనకి ఇవ్వబడిన పాటల పుస్తకంలో నుండి 183వ పాటను మనం పాడుకుందాం. మనమందరమును కలిసి దేవుని నామమును గణపరచుటకు స్తుతించుటకు మనకి ఇవ్వబడినటువంటి ఈ యొక్క చక్కనైనటువంటి సమయంలో మళ్ళీ మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభునామమును మనము గణపరుస్తూ మనకి ఇవ్వబడినటువంటి పాటల పుస్తకంలో నుండి 183వ పాటను మనము పాడుచు దేవుని ఘనమైన నామమును మనము స్తుతిద్దాం, ప్రభునామమును మనము మహిమపరుద్దాం. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. దోషములన్నీయు పాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరంబగు బినుని నాశచెనిలపై కేతెను నాను పిశాచి పదమున తొలగించి. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. పలు విధముల పాపమును చేసితి వలదని ద్రోసితి వాక్యమును. కలుషము బాపెను కరుణను పిలచెను సిలువలో నన్ను దర్శించే. యేసుని కొరకై ఇలా జీవించేద బాసురముగనేనను దినము. అల్లయక సొల్లయక సాగిపోదును వెలయగ నా ప్రభు మార్గములను. కలిగెను నెమ్మది కలువరి గిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగి ఆదుకొనును నా ప్రభువ నిజం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాదుడే నా నిరీక్షణగు. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు గుప్తమయున్నవి ప్రభునందు. అద్భుతముగా ప్రభువాన్నియును సగి నీతను నా బ్రతుకంతటిని. యేసుని కొరకై జీవించేద బాసురముగనేనను దినము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
పాటల పుస్తకంలో నుండి దేవుని నామం మహింపరచుటకు గాను 123వ పాటను మనం కలిసి పాడుకుందాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి స్వార్థములో ప్రశాంత నిధి. శాంతి సమాధానాధిపతి స్వార్థములో ప్రశాంత నిధి. శాంతి స్వరూప జీవన దీప. శాంతి స్వరూప జీవన దీప. శాంతి సువార్త నిధి. సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలిచిన నిన్నే గదా. తపములు తరచిన నిన్నే గదా, జపములు గొలిచిన నిన్నే గదా. విఫలులు చేసిన విజ్ఞాపనలకు, విఫలులు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా. మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు గోరిన నిన్నే గదా. పతితులు దేవుని సుతులని నేర్పిన, పతితులు దేవుని సుతులని నేర్పిన పితమతి నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా గురిసె గదా. పలుకులలోని శాంతి కదా, తొలకరివానగా గురిసె గదా. మలమల మాడిన మానవ హృదయము, మలమల మాడిన మానవ హృదయము కలకలలాడే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కానన తుల్య సమాజములో దీనత చెందెను మానవత. కానన తుల్య సమాజములో దీనత చెందెను మానవత. మానవ మైత్రిని సిల్వ పతాకము, మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చే
హల్లెలూయా హల్లెలూయా. 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 దేవుని యొక్క సన్నిధిలో కొద్దిసేపు మనందరము స్తుతిని చెల్లిద్దాం. దేవుడు చేసిన ప్రతి విధమైన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో ఆయనకు చెందవలసిన మహిమ ఘనత ప్రభావములు ఆయన ఒక్కరికే ఆరోపిస్తూ మన యొక్క జీవితముల్లో ఆయన ఎంత గొప్ప కార్యములను చేసి ఉన్నాడో ఒక్కసారి తలంచుకుందాం. ప్రియమైనటువంటి మన యేసయ్య, మన కొరకు ప్రాణమును అర్పించినటువంటి మన గొప్ప దేవుని యొక్క ప్రేమను తలంచుకొనుచు మన యొక్క చేతులను పైకెత్తి ప్రభు యొక్క సన్నిధిలో మనమందరము ఆయనకు స్తుతిని చెల్లిద్దాం. ఎక్కడ ఉన్నప్పటికీ మనము మన యొక్క జీవితములలో ఒక్కసారి యేసయ్యను చూద్దాం, యేసయ్య ప్రేమను చూద్దాం. ఏమిచ్చి ఆయన మనం మహిమపరచగలము? నిస్వార్థమైనటువంటి యొక్క దేవుని యొక్క ప్రేమ ఒక్కసారి తలంచుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించినటువంటి మన గొప్ప దేవుణ్ణి మనం అందరము కలిసి కొద్దిసేపు స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా వందనాలు 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 చెల్లిస్తున్నాం. గొప్ప దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సర్వోన్నతుడా వందనాలు ప్రభా. సర్వశక్తిమంతుడా వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల రాజా మీకు స్తోత్రములు. సర్వోన్నతుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతుం ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబెనేజరే ఎబెనేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. ఇంతవరకు ఆదుకున్నావు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. యెహోవా రఫా, యెహోవా ఈరే, నన్ను చూచావే వందనమయ్యా. యెహోవా ఈరే, యెహోవా ఈరే, నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నన్ను చూచావే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతుం పూర్ణ బలముతో.
మనసుతో ఆరాధింతుం, పూర్ణ బలముతో ప్రేమించెదం. ఆరాధన 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 ఆరాధన. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సన్నిధిలో మనకి ఇవ్వబడినటువంటి యొక్క చక్కనైన సమయమును బట్టి దేవునికి స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ వారమైనప్పటికీ, ఎక్కడ ఉన్నప్పటికీ ఆయనకు చెందవలసిన మహిమ, ఘనత, ప్రభావంలో ఆయనకు ఆరోపిస్తూ స్తుతి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అల్ఫయో ఒమేగా అయినటువంటి మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన మా సహాయకుడా, ఉరుము దాగుచోటు నుండి ఉత్తరం ఇచ్చి మా దేవా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా మా దేవా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి నీకే స్తుతి 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పాటల్లో మహిమ పొంది ఉన్న మా దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రాముఖ్యమైనటువంటి అంశంలోనికి మేము వచ్చి ఉన్నాం యేసయ్య. నీ మెల్లనైన స్వరము వినటానికి మమ్మల్ని మేము ఇక్కడ సిద్ధపరచుకుని చుండగా తండ్రి, ఇదిగో నాయన మీ సిలువ చాటున మీ దాసుని మరుగుపరిచి ప్రభా నీ మెల్లనైన స్వరము మా అందరికీ మీరు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభా. దేవానికి వందనాలు, స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ధర్మశాస్త్రంను చెవిని పడకుండా చేయు అని ప్రార్థన హేయమంటున్నావు కనుక నీ వాక్యము మాకు వినిపించబడుచున్నప్పుడు తండ్రి దానికి లోబడే బ్రతుకులు మాకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆటంకపరచు ప్రతి దురాత్మ శక్తుల సమూహములను నజరేయుడైన యేసు నామములో లయపరుస్తూ ప్రభా మాకు కావలసిన జీవవాక్కు మీరు హెచ్చరిక చేసి నడిపించమని, వెనుగల చెవులు గ్రహించగల మనస్సు మా ఎల్లరికి దయచేయమని యేసయ్య ఘనమైన నామమున అతి మిక్కిలి వినయం అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంలో, నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగమును మనము చదువుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైన సమయంలో, నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనము చదువుకుందాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయము, దేవుడిచ్చినటువంటి యొక్క మంచి తరుణంలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో కొద్ది దేవుని మాటల చేత మనము బలమొందటానికి ప్రభు యొక్క ఈ యొక్క సమయంలో ఉత్తర ప్రత్యుత భాగమును మనము చదువుకుందాం. నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 8వ సంకీర్తన మొదటి వచనము నుండి చివరి వచనాంతరం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనము చదవలేము కనుక మనమందరం కలిసి చదువుకుందాం. Psalms 8 chapter 1 to 9th verse. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా వానికి చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు.
గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి యందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని నేప్పుడు నేలప్పుడు నైనట్లు యుగములను నామే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగామే. ఈ యొక్క సమయంలో నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగమును మనం చదువుకుందాం. నేటి యొక్క సమయమునకు ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికు రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు పాస్టమ్ గారు చదివి వినిపిస్తారు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనములు. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను. ఇందుకు నూర్చడి ఎద్దు మూతికి చిక్కము వేయవద్దు అని లేఖనము చెప్పుచున్నది. మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో, దేవుడిచ్చిన ఈ యొక్క మంచి తరుణంలో మనమందరము కూడా దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు ప్రార్థనతో మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి సమయంలో ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా పరలోకపు దేవా, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మీకు వందనములు, మహిమగల రాజా, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము. ప్రభువా, మీ కృపను బట్టి మాకు ఇచ్చిన మీ సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాటలలో మీరుండి మహిమ పొంది మా స్తుతిని మీరు స్వీకరించిన దేవుడవు, నీకు వందనాలు తండ్రి. మీ వాక్యంలోనికి వెళ్ళబోచుంటుండగా అల్పుడును అయోగ్యుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచిన నోటులో మీ మాటల నుంచి మాకు కావలసిన జీవవాక్యమును మీరే మాకు హెచ్చరిక చేసి ఆదరించి బలపరిచి నడిపించమని, ప్రతి మాట మాలో ఫలింపును కలుగు చేయమని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమునకు ప్రభువైన యేసయ్య నామములో శుభములను, శుభాకాంక్షలను తెలియజేయచ్చు ఉంటున్నాను. ప్రభు ఇచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి దినమును బట్టి దేవుని అతి పరిశుద్ధ శ్రేష్టమైన నామమునకు వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క కృపలో దేవుడిచ్చినటువంటి యొక్క చక్కనైనటువంటి మరి యొక్క పునరుద్ధాన దినము, ఈ యొక్క అక్టోబర్ నెలంతా కూడా మరి గమనించినట్లయితే ఈ యొక్క అక్టోబర్ మాసం అంతా కూడా మరి సేవకుల ప్రశంస,
నెలగా ఇది ఎంచబడటం అనేటటువంటిది జరిగింది. మరి పాస్టర్స్ అప్రిషియేషన్ డే అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క దినం. ఇది అక్టోబర్ 2వ ఆదివారం, సెకండ్ సండే దీన్ని సెలబ్రేట్ చేసుకోవటం అనేటటువంటిది జరుగుతూ ఉంటున్నది. అందుని బట్టి మరి సేవకులైన, తోటి సేవకులైన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసయ్య నామములో మరి వారికి నా హృదయపూర్వకమైనటువంటి పాస్టర్స్ డేని నేను తెలియజేస్తూ, వారి సేవా పరిచర్యలు ప్రభు ఇంకను తన ఆత్మచేత బహుబలముగా వాడుకొని ఆశీర్వదించి నడిపించునుగాక. ప్రతి సేవకుని బట్టి మరొకసారి నేను ప్రభుకు వందనాలు తెలియజేస్తూ, భూమి మీద నివసించుచున్న ప్రతి సేవకుని, ప్రతి సంఘమును దేవుడు ఆశీర్వదించి కుటుంబంలో దీవించి నడిపించునుగాక. ఈ యొక్క చక్కనైనటువంటి ఈ యొక్క సమయంలో మరి యొక్క పాస్టర్స్ అప్రిషియేషన్ డే అనేటటువంటిది మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, వీటిని మనము చాలాసార్లు మరి మన ఆత్మీయమైనటువంటి జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసినప్పుడు అన్నిటికీ ప్రతి ఒక్కటికి ఒక్కొక్క రోజు ఉంటున్నది. వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ యొక్క సెలబ్రేషన్లో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మరి యొక్క సెలబ్రేషన్ అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. ఫాదర్స్ డే, మదర్స్ డే, ఉమెన్స్ డే, వైఫ్స్ డే, ఏమండి, మరి ఎర్త్ డే, మే డే, ఏమండి, మరి అలాగే మరి చాలా, ఒకటి కాదు రెండు కాదు, మరి ప్రేమికుల రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. వ్యాలంటైన్స్ డే చాలామంది ఎక్కువగా జరిపించుకునేటటువంటిది. వీట అన్నిటికీ ఈ యొక్క మరి దినములను ఏర్పరిచి ఉంటున్నారు. అయితే ఈ భూమి మీద అభిషేకింపబడినటువంటి సేవకుల దినమును జరిపించుకోవటానికి ఇందులో ఒక ప్రాముఖ్యతను గమనిస్తుంటున్నాం. 1990వ సంవత్సరంలో ఈ యొక్క సేవకుల దినమును మొట్టమొదటిదిగా దానిని ప్రశంసించడం జరిగింది. దాన్ని రికగ్నైజ్ చేయలేదు ఇంతవరకు కూడా. మరి గవర్నమెంట్ హాలిడే అనేటటువంటిది ఏమి కాదు ఇక్కడ, ఆదివారం హాలిడే అనేటటువంటిది ఏమీ లేదు ఇక్కడ. అయితే సేవకులను, వారి యొక్క సేవా పరిచర్యని గుర్తెరిగి వారిని గౌరవించడం అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. సేవకులు చేసేటటువంటి ఈ యొక్క పరిచర్యలో ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏమిటి అంటే, వారు చేసేటటువంటి పరిచర్య ఇప్పుడు మరి యొక్క మరి 1994లో మరి దీనిని ప్రపంచ దేశాలలో అమెరికా దేశం మరి మొట్టమొదటిదిగా వీటిని ప్రశంసించి, మరి ఎంతోమంది సేవకులు వారి జీవితాలలో వారికి ఉండేటటువంటి ఆ యొక్క సేవా పరిచర్యలో వారు కొనసాగించి మరి యొక్క 1994లో దీన్ని వెలుగులోనికి తీసుకొని రావటం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క నూతన నిబంధన గ్రంథంలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి ఈ యొక్క పత్రికలను మనం చూసినప్పుడు ఆయన మరి పరిశుద్ధాత్మ పూర్ణుడై మరి పౌలు గారు రచించినటువంటి మరి యొక్క మరి మాటలను గమనిస్తే ఇక్కడ కూడా సేవకులను మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఆధిక్యతనిచ్చి, వారిని మీరు కనపరచుడి, వారికి మీరు లోబడి ఉండుడి, వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క మరి బాధ్యతను, మరి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క స్థితిని దేవుడు వారికి ఇచ్చి ఉన్నాడు కనుక ఈ యొక్క సేవలో ఇంకను ముందుకు కొనసాగటానికి ప్రభు మరి నడిపించలాగున మరి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానక పాత్రులుగా ఎంచవాలను అనే మాటను చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని యొక్క వాక్యంను జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు సోషల్ మీడియా ఉంటున్నది, అలాగే మీడియా మాధ్యములు ఉంటున్నాయి. అలాగనే మరి ప్రాముఖ్యంగా మనము గమనించినట్లయితే మరి మన విశ్వాసమైనటువంటి జీవితంలో మనకి ఇవ్వబడినటువంటి యొక్క మరి సాంకేతిక పరిజ్ఞానమును బట్టి, ఈ సాంకేతిక పరిజ్ఞానము మరి పెరుగుట ద్వారా మన పౌరు గారి యొక్క ఉద్దేశం కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏమిటంటే ఇది బలపరచబడి స్థిరపరచబడి మరి ఈరోజు ప్రకటింపబడేటటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. అందుకు ఇక్కడ సేవకుని గూర్చినటువంటి అనేకమైనటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి యొక్క వాక్య భాగము, అలాగనే వారికి దేవుడిచ్చినటువంటి యొక్క మరి బాధ్యత,
దేవుడిచ్చినటువంటి యొక్క బాధ్యతను జాగ్రత్తగా గమనించినట్లయితే వారు చేయించినటువంటి ఈ యొక్క సేవా పరిచర్యలో ఎంతవరకు మనము వారిని గణపరిచి, సంఘ కాపరిని గణపరిచి, సేవా పరిచర్యను గణపరిచి వారిని ఎంతవరకు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు సంఘములు నడుస్తున్నాయనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. సేవకుడు సమర్పించుకుని ప్రభు చేత అభిషేకింపబడి ప్రభు చెప్పినటువంటి పనిని చేయటానికి ఏర్పరచబడినటువంటి వారు. ప్రభు ఏమి చెప్పినను సంఘమును కాయవలను ఈ యొక్క మాటను జాగ్రత్తగా గమనించినట్లయితే తన మందను మేపటానికి ఒక గొర్రెల కాపరి ఎట్టి రీతిగా ఎటువంటి సమర్పణతో ఉంటారో అటు రీతిగా ఈరోజు ఆలోచన చేస్తే సంఘములో ఉండేటటువంటి ప్రతి ఆత్మ కొరకు, ప్రతి విశ్వాసి కొరకు వారు క్షేమము కలిగి ఉండాలని, వారు దీవెనతో దీవించబడాలని, వారు ఆశీర్వదింపబడాలని, దినదినాభివృద్ధిని వారు కలగాలని, అలాగనే ప్రభు యొక్క కృపలో వారు వర్ధిల్లుచు వారు సంతోషభరితులై సమాధానముతో వారుంటూ ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించుట కొరకు, వారి ఆనందము కొరకు ఎన్నో రాత్రులు ఉపవాసముండి, ఎన్నో పూటలు మరి ఉపవాసముండి, ఎన్నో రాత్రులు నిద్రలేక వారు మోకరించి సంఘ క్షేమము కొరకు ప్రార్థించేటటువంటి సేవకులుగా ఈరోజు చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రపంచ దేశాలన్నిటిలో కూడా ఇటు రీతిగా సేవా పరిచర్య, దేవుని వాక్యం విరివిగా అందివ్వబడుతూ ఉంటున్నదంటే సమర్పించుకున్నటువంటి సేవకులను చూస్తూ ఉంటున్నాం. అందుకే సేవకులను, వారి యొక్క యోగక్షేమములను, వారికి కావలసినటువంటి అక్కర్ల అవసరతలు గుర్తెరిగి వారు చేసేటటువంటి ఆ యొక్క సేవకు ఏమి మరి ఇచ్చి వారినేమో మరి రెట్టింపు సన్మానకు యోగ్యులుగా ఎంచుడి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే వారికి ఒక ప్రశంసను అందివ్వమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నది. అందుకే ఇక్కడ సేవకులు కలిసి మరి 1994వ సంవత్సరంలో ప్రారంభించినటువంటి యొక్క మరి పాస్టర్స్ అప్రిషియేషన్ డే అనేటటువంటిది మరి మనం చూస్తూ ఉంటున్నాం. కనుక వారికి ఇవ్వాల్సినటువంటి యొక్క బాధ్యత అంటే ఆ యొక్క సన్మానం, వారికి ఇవ్వాల్సినటువంటి మరి ఆ యొక్క మరి ఆ ప్రాముఖ్యతను వారికి ఇచ్చి వారిని గణపరిచేటటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యమును మనం చూస్తూ ఉంటున్నాం. పౌలు గారు తన సేవా పరిచర్యలో ఎక్కడెక్కడో సంఘాలను స్థాపించినప్పుడు, ఎక్కడెక్కడో సంఘాలను మరి ఆయన ద్వారా అనేకులు ప్రభావితులై సంఘములను వారు ప్రారంభించిన తర్వాత ఆ యొక్క సంఘములన్నిటిలో కూడా వారిని బలపరిచి, ఉజ్జీవపరిచి, వారిని ప్రోత్సహించి వారిని మరి బలపరిచేటటువంటిదిగా చూస్తూ ఉంటున్నాం. వారి సేవకు తోడుగా ఉన్నటువంటి మరి పౌలు గారి పరిచర్య ప్రభువు కొదువుగా ఉంచినటువంటి వాటిని నేను అది పూర్తి చేస్తున్నానని సెలవిచ్చినటువంటి ఆయన కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు మొన్ననే మనం చూసాం, నేర్చుకున్నాం. అక్కడ భక్తుడైనటువంటి ఎఫ్రా, ఇదిగో మీ అందరూ కూడా దేవుని జ్ఞానం కలిగి ఉండాలి అనేటటువంటి ఆ యొక్క జ్ఞానం చేత వారు ఉండాలని ఆయన ప్రార్థనలో పోరాడినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కడో పౌలు గారు ఉంటున్నారు, ఖైదులో ఉంటున్నారు. మరి కొలస్సీ సంఘానికి వచ్చి ఆయన దర్శించినట్టు కూడా ఎక్కడ దాఖలాలు లేవు. కానీ ఆ సంఘమును, సంఘ కాపరిని బలపరిచి నీ సేవా పరిచర్య గొప్పదని ఆయన చెప్తూ ఉంటారు. ఈరోజు ఆలోచన చేద్దాం, నీ సేవకుని నువ్వు గౌరవించి, ఆదరించి, ప్రేమించి నువ్వు గనపరుస్తూ ఉంటున్నావా? ప్రియమైన దేవుని సంఘమా, మరి ఈరోజు మరి మా యొక్క మరి సంఘంలో ఉండినట్లయితే ఇంచుమించుగా మరి 3 సంవత్సరముల నుంచి ఈ యొక్క దినమందు సంఘ బిడ్డలందరూ కూడా మరి మమ్మల్ని ఇరువురిని కూడా ఎంతగానో వారు ప్రేమించి, గనపరిచి, మమ్మల్ని సన్మానించి మరి నడిపించేటటువంటి వారు. అలాగని ఈరోజు లేదని కాదు, ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ కరోనా వైరస్లో ఇటు రీతిగా అయినా మా ప్రియులతో కలిసి ఈ రీతిగా మేము ఉండటానికి నేనైతే చెప్పగలను. మా యొక్క మరి సంఘమును గురించి ఎవరు ఏదో మరి చేస్తారను అని గొప్ప ఇదేమి కాదు, కానీ నన్ను, మా కుటుంబం, మా ఇరువురిని అనగా సేవకులను ప్రేమించినటువంటి వారు, మాతో ఎక్కువగా మరి ఉండటానికి ఇష్టపడేటటువంటి వారు, సమయమంతా మరి మాతోనే ఉండటానికి ఇష్టపడేటటువంటి బిడ్డలను దేవుడు మాకు అనుగ్రహించినందుకు దేవుని నామమునకు వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇంకను ప్రభు యొక్క వాక్యమందు పరిపూర్ణులు అవ్వాలని, ఇంకను ప్రభు యొక్క వాక్యములు బలము పొందాలని ఇంకా నేను కోరుకుంటూ ఉంటున్నాను. అలాగే ప్రతి సంఘము కూడా మీ సేవకులను ప్రేమిస్తూ మరి ఇంకను మరి మన సంఘములో కూడా ఉండేటటువంటి ఇంకను కొందరు ఉంటున్నారు, ఇంకను బలపరచబడి ప్రభువునందు స్థిరపరచబడాలి. సేవకునికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ప్రాధాన్యత ఈరోజు ఆలోచన చేద్దాం. నీ సేవకునికి నీవు ఇచ్చేటటువంటి
ఆ యొక్క మరి ఆ గౌరవం అనేటటువంటిది ఇచ్చి ఆయనను నిత్యం మరి ప్రభుని గణపరిచేటటువంటి వారులుగా ఉన్నామా? ఎందుకు అనంటే దేవుడట మరి వారిని ఎన్నుకున్నాడు. ఇదిగో నేను మరి నాకు ఇష్టమైన మరి కాపురులను మీ కొరకు ఉంచానని ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూడగలుగుతాం. అక్కడ ఒక మాటను గమనించినట్లయితే సేవకులను గురించి, కాపురులను గురించి రాస్తూ, ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరి సేవకులు మరి దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకాలి. అందుకే మరి ప్రభు చేత ఏర్పరచబడిన సేవకులకు నాకు ఇష్టమైన కాపురులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మేము నేలుదురట. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని నేరుదురు. కాబట్టి సేవకులు అనేటటువంటి వారండి ప్రియమైన దేవుని సంగమా, వారి యొక్క సమర్పణ విధానము, వారికి ఉండేటటువంటి విధి విధానాన్ని జాగ్రత్తగా గమనించినప్పుడు వారు ఎంతగానో వారి జీవితంలో, వారి ఆత్మీయమైనటువంటి జీవితంలో సమర్పణతో ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వారు కనుక వారు ప్రభు యొక్క కృపలో వర్ధిల్లాలని, ఏదో ధనవంతులు అవ్వాలని కాదు. అక్కడ బైబిల్ పట్టుకునేటటువంటి ప్రతి సేవకుడు దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టుకున్న వారిని బ్రతకడానికి కాదు, అక్కడ మరి అనేకులను బ్రతికించటానికి, అనేకులను జీవములోనికి నడిపించటానికి, అనేకులను వారు బ్రతికి వారు ప్రభు యొక్క రాజ్యమునకు వారసులు అవటానికి దేవుని యొక్క సేవకునిగా బైబిల్ను పట్టుకున్నారు. ప్రియ దేవుని సంగమా, మరి సేవకులను గౌరవించండి, సేవకులను గురించి విమర్శించొద్దు, సేవకులను గురించి ఇదిగో అని చెప్పేటటువంటి, వేలెత్తి చూపించేటటువంటి ఆ యొక్క అధికారం ఏ యొక్క వ్యక్తికి కూడా లేదు. కాబట్టి ఈరోజు దయచేసి కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో సేవకునికి ఎందుకు సేవకుడు ఉండాలి అని అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సామెతల గ్రంథాన్ని ఒకసారి మనం చూసినప్పుడు 11వ అధ్యాయంలో 14వ వచనాన్ని జాగ్రత్తగా మనము చూద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి యొక్క మాటను మనము ఆలోచన చేసినట్లయితే, నాయకులు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులు ఉండుట రక్షణకరమట. నాయకులు లేని వారు ఒకప్పుడు మరి నాయకులుగా ఉండేటటువంటి వారు తర్వాత మరి సేవకులుగా, ఆనాడు మరి అపోస్తలులు ప్రభు చేత ఏర్పరచబడిన తర్వాత మరి ప్రభు చేత ఏర్పరచబడినటువంటి అపోస్తలులు సేవా పరిచర్యను చేస్తూ వారు ఆ యొక్క సేవా పరిచర్యలో అనేకులను నాయకులుగా నియమించి సంఘము వర్ధిల్లటానికి అనేకమైనటువంటి ప్రణాళికలను వారు వేస్తూ మరి సంఘము యొక్క మరి అభివృద్ధిలో, అందుకే వారట అపోస్తలుల బోధ యందును, వారు రొట్టె విరుచుట యందును, ఎడతెగక ప్రార్థన చేయట యందును ప్రభువులో ఉండేటటువంటి వారు. సంఘం అనేటటువంటిది ఐక్యతతో కలిసి ఉంటూ సేవకుల మాటకు లోబడి, వారి బోధకు లోబడేటటువంటి వారుగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి స్థితిలో ఉండాలట. అందుకే నాయకులు లేనటువంటి జనులట ఏమవుతారటండి, ప్రియమైనటువంటి దేవుని సంగమా, చెడిపోతారట. కాబట్టి మా నాయకులు ఏం చేస్తారటండి, మరి మోషే గారు నాయకత్వపు లక్షణాలు కలిగిన వారి ఉండుట ద్వారా దేవుడు ఏర్పరచుకొని ఆ యొక్క నాయకత్వాన్ని అప్పగించినప్పుడు తన ప్రజలైనటువంటి వారందరినీ ఒక క్రమంలో నడిపించినటువంటి గొప్ప నాయకునిగా చూడగలుగుతాం. తర్వాత యెహోషువ గారికి ఆ యొక్క నాయకత్వాన్ని అప్పగించడం అనేటటువంటిది జరిగింది. ఇటు నాయకులు కానీ అలాగే ఇటు కాపురులు కానీ వారి యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వారి జీవితంలో అలాగే ఎందుకంటున్నది దేవుని యొక్క వాక్కును అందించటానికి, ప్రభు యొక్క వాక్కును అందించి విశ్వాసులను బలపరిచి ప్రభువులో నడిపించేటటువంటి బాధ్యత దేవుని చేత ఏర్పరచబడినటువంటి ప్రతి మనుషుడు ప్రభు యొక్క వాక్యములో ఎదిగింపబడటానికి, దేవుని యొక్క వాక్యం అందించడానికి. అందుకే మరి సేవకులు ఉండాలట. ఎందుకు అని అంటే ఈ యొక్క సామెతల గ్రంథంలో 29వ అధ్యాయం 24వ 18వ వచనాన్ని చూద్దాం. 29-18వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టడి లేక తిరుగుదురు అట. ప్రియమైన దేవుని సంగమా, ధర్మశాస్త్రం అనుసరించి వాడట ధన్యుడట. అంటే దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారటండి, కట్టడి లేక తిరుగుతారట. దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది ఏ మనుషుల్లో ఉండదో, ఏ సంఘములో ఉండదో, వారు ఒక కట్టడి లేకుండా, క్రమము లేకుండా వారు తిరిగి ఇహలోకమైనటువంటి పాప లోక మరి ఆ యొక్క వాటి తట్టు తిరిగి వారి యొక్క విశ్వాస జీవితాన్ని పడిపోతూ మరి వారు ఆత్మలో ఎదగలేక, దేవునితో సహవాసం లేక నశించిపోయేటటువంటి వారుగా ఉంటారు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుడు సంఘానికి కాపరిగా ఉంచాడనంటే సంఘం అనేటటువంటి శరీరంలో కాపరి కూడా ఒక పాత్రే, కాపరి కూడా ఒక భాగమే. కాబట్టి ఆ కాపరికి మరి ఆ సంఘానికి కాపరిగా దేవుడు నియమించాడంటే, సంఘానికి ఆ కాపరిగా నియమించినటువంటి ఆయన యొక్క మరి జీవితాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే వారు సమర్పించుకొని అన్నిటినీ విడిచిపెట్టుకొని ప్రియమైనటువంటి దేవుని సంఘమా మరి సంఘమును కాస్తారు. ఒకరు తిడతాడు, ఒకడు పొగుడుతాడు. దయచేసి
దయచేసి మాట్లాడొద్దు, ఎవరి గురించి తప్పుగా నేను మాట్లాడట్లేదు. ప్రియ దేవుని సంఘం ఆలోచన చేద్దాం. ఎదుట పొగిడేటటువంటి వారు కొంతమంది ఉంటారు, ఆ మాటలకే పొంగిపోయి ఆ సేవకుడు అయ్యో నాకు ఇంకా మీరున్నారు కదా అనుకుంటారు. కొంతమంది మరి బయటికి వెళ్ళి తిట్టేటటువంటి వారు ఉంటారు. దయచేసి తప్పుగా భావించొద్దు ప్రియ దేవుని సంఘమా. ఇటువంటి మరి మనుషులు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బోధించినప్పుడు నీ సేవకుని కట నీవు లోబడాలట. యేసు ప్రభు వారు వారికి సేవా పరిచర్యను అప్పగించిన తర్వాత దీవించడానికి ఆశీర్వదించడానికట మరి వారికి అన్ని అధికారాలు ఇచ్చినటువంటి దేవుడిగా చూస్తాం. భక్తుడైనటువంటి ఇర్మియా గారితో దేవుడు మాట్లాడుతూ అక్కడ చెప్తా, పడగొట్టడానికి మరి విరుగుగొట్టడానికట మరి నిలువు పెట్టడానికి ఆయనకు అధికారం ఇవ్వబడిందట. అంటే సేవకునికి దేవుడు ఏర్పరచుకున్న తర్వాత అన్నిటిపైన అధికారం ఇచ్చాడు కాబట్టి అధికారము ఇచ్చాడు కదా అని చెప్పి సేవకులకు కూడా బాధ్యతను మరచి ఎవరు ప్రవర్తించరు. బాధ్యతను మరిచి ప్రవర్తిస్తే ఈరోజు ఆ సేవకుని నువ్వు దూషించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడే మరి వారిని తీర్పు తీరుస్తాడు. ప్రభు యొక్క మరి ఆ వాక్యమును బట్టి, ప్రభు యొక్క వాక్యంలో మీరు అనుకోవచ్చు, మిమ్మల్ని అందరినీ ఒక దెబ్బతో ఒక తప్పు చేస్తే ఒక దెబ్బ కొడితే సేవకులకు 7 దెబ్బలు అనేటటువంటివి నియమింపబడ్డాయి. కాబట్టి ఏ యొక్క కాపరి కూడా ఇంచుమించుగా తప్పు చేయటానికి ఇష్టపడరు. దేవుని వాక్యమందు ఎదిగి మరి దేవుని యొక్క వాక్యములో మరి ప్రబలుతూ దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలని ఆశపడతారు. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు ప్రపంచ దేశాలు, ఈరోజు మన దేశం ఇటు రీతిగా సేవకులు మరి విరివిగా ప్రభు యొక్క వాక్యం అందించుచున్నారంటే భారము కలిగి దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకముతో చేయించున్నారండి. అందుకే వారు దేవోక్తి, అందుకే దేవుని యొక్క వాక్యం అనేటటువంటిది దేవుని జ్ఞానము కలిగి అనేక బైబిల్ కాలేజెస్, ఒకప్పుడు బైబిల్ కాలేజ్ అనేటటువంటిది చూసినప్పుడు మరి ఎక్కడో ఒక దగ్గర ఉండేటటువంటిది ఈరోజు మనం విశాఖపట్నంలో అనేకమైన బైబిల్ కాలేజీలు ఉన్నాయి. గాజువాకలో మరి చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మన ఆత్మీయమైనటువంటి జీవితంలో మరి సేవకులు మరి ఎంతగానో మరి పెరుగుట ద్వారా, సేవా పరిచర్య పెరుగుట ద్వారా దేవుని జ్ఞానాన్ని మరి ప్రజలకు అందించి, విశ్వాసులకు అందించి వారు నడిపించేటటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే ప్రియ దేవుని సంగమా, మరి ప్రకటించేటటువంటి వారు లేకుండా ఎలాగా మరి ప్రభువుని విశ్వసిస్తారండి కదండి. దేవుని యొక్క వాక్యం మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రకటించే వారు ఉన్నారు కదా, వాళ్ళే మరి ప్రభు చేత ఏర్పరచబడినటువంటి వారు. మరి సేవా పరిచర్యలో మరి రోమిలికి రాసినటువంటి పత్రికలు భక్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చాలా చక్కనైనటువంటి మాటను అంటారండి. 10వ అధ్యాయాన్ని ఒకసారి మనము చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాటను మనం చూస్తే మరి రోమిలికి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 14-15 వచనాలను మనం చదివినప్పుడు, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ప్రకటించు వారు లేకుండా వారెట్లు విందురు. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నదండి. ప్రకటించు వారు లేకుండా వారెట్లు విందురట. ప్రకటించు వారు పంపని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. చూసారటండి, ఇక్కడ సేవకులే కాదు, అక్కడ సమర్పించుకున్నటువంటి ప్రతి విశ్వాసి తమ జీవితంలో ఇక్కడ ప్రకటించేటటువంటి వారి యొక్క పాదములు సుందరములుగా ఉంటున్నాయి. కాబట్టి దేవుడు ఏర్పరచుకునేటటువంటి సేవకుల ద్వారా ప్రకటించేవాడు ఇక్కడ ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే ఈరోజు మనం చూస్తూ ఉంటున్నామండి. వారి సేవను ఆపకుండా బ్రతకటానికి ఇక్కడ ఎవరు రావటం లేదు. ఇక్కడ ప్రియ దేవుని సంగమ బ్రతికింప చేసేటటువంటి స్థితిలోనికి నడిపించటానికి బ్రతికించే దేవుడు ఉన్నాడనేటటువంటి విశ్వాసముతో వచ్చి ఈరోజు బ్రతుకుతూ ఉంటున్నాము. కనుక మరి ఇటు సేవా పరిచర్య యొక్క భారమును మరి ప్రభు యొక్క సిలువను మోసేటటువంటి వారం ఉండేటటువంటి మన జీవితాల్లో ప్రియమైనటువంటి దేవుని సంఘం ఆలోచన చేద్దాం. అందుకే అట్టి నీ సేవకుని నీవు గౌరవించాలట. 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికను మనం జాగ్రత్తగా గమనిద్దామండి. ఆ యొక్క మరి ఈ యొక్క అప్రిషియేషన్ అనేటటువంటిది ఎందుకు ఇవ్వాలంటే 1వ తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 2:12-13 వచనాలను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చదివినట్లయితే ఏముంటున్నదంటే, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి గలముగా ఎంచవల్లని వేడుకొనిచున్నాము. మరియు ఒకరి
ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సేవకులకు ఇక్కడ మరి భక్తులైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుచున్నటువంటి యొక్క మాటను ఈ వారిని గురించి రాస్తూ, సహోదరుల్లో మీలో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవాడై ఉండి మీకు బుద్ధి చెప్పేటటువంటి వానిగా దేవుడు సేవకుని నియమించాడు గనుక, అందుకే ఇక్కడ వారి పనిని బట్టేట వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవాలన్నట. వారి పనిని బట్టి ఈరోజు సమర్పించుకునేటటువంటి నీ సేవకునికి నీవేం చేయాలటండి? ఘనముగా ఎంచాలి. ఏ విషయంలో ఘనముగా ఎంచుతున్నావు, ఏ విషయంలో ఘనహీనునిగా ఎంచుతున్నావో ఆలోచన చేసుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సేవకుని ఎందుకు ఘనపరచాలంటే ప్రభు చేత అభిషేకింపబడినటువంటి వానిగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు చేత అభిషేకింపబడినటువంటి వానినట నీవు ఘనపరచాలి. భక్తులు వారి జీవితంలో వారు ప్రభువుని ఘనపరిచినటువంటి వారుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే వారి అడుగు జాడలలో నడవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. సేవకుడు నీ కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థించువానిగా చూస్తూ ఉంటున్నాం. నీ యొక్క ప్రతి అవసరత కొరకు నీవు చక్కగా నిద్రపోతావు, కానీ ఆయన నీకు ఉండేటటువంటి బాధను బట్టి నీవు ఇచ్చేటటువంటి ప్రార్థన అంశం జరగాలని కొరకు ఎంత ఎడతెగగా ప్రార్థిస్తాడో నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? మాకు ప్రార్థన తెలుసండి, మరి మన స్థితి మారిన తరువాత ఆత్మీయ స్థితిలో ఎదిగిపోతున్నాం అనేటటువంటి ఆత్మీయ గర్వంతో పలికేటటువంటి వారు చాలా మంది ఉంటారు. దయచేసి గమనించండి, మీరు ఆత్మలో ఎదిగితే నీ సేవకునికి సహకారిగానే ఉంటావు. వాక్యములో ఎదిగితే నీ సేవకునికి నీవు సహకారిగా ఉంటావు. అయ్యో నా సేవకుని యొక్క పరిచర్యలో నేను ఉండాలి అనేటటువంటి ఆ యొక్క పరిచర్య ఎందుకో తెలుసటండి. సేవకులు విశ్వాసుల గురించి ఏమి ఆలోచిస్తారో కూడా నేను మీకు కొన్ని మాటలు ఈరోజు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. మరి ముందుగా కొన్ని మాటలు తెలియజేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తామండి. 7వ వచనములో ఆ సేవకుల విశ్వాసముల ద్వారా నువ్వు నడవాలి అనేటటువంటి ఒక మాటని ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నారు. 13:7 ఉంటుంది, మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును ఏంటంటే శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి అట. అంటే మొట్టమొదటిదిగా విశ్వాసమును అనుసరించాలి. వారి మీద అధికారం చేయటానికి ఇక్కడ లేదండి. అనేక మరి మనం చూస్తూ ఉంటున్నాం కొన్ని సంఘాలను, కొంతమంది సేవకులు భరిస్తున్నటువంటి ఆ యొక్క బాధ, పడుతున్నటువంటి ఆ యొక్క భారము. ప్రియ దేవుని సంగమ, ప్రభు చేత అభిషేకింపబడిన వానికి మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి వారిని సన్మానక పాత్రలకు ఉంచాలి. ఎప్పుడు కూడా వారు దుఃఖపడినట్లయితే అది మనకు క్షేమము కాదండి. వారు నిన్ను బట్టి వారు దుఃఖపడితే అది ఆశీర్వాదం కాదండి. అక్కడ 17వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. చాలా చక్కనైనటువంటి ఆ మాటను 13వ అధ్యాయం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 17వ వచనంలో ఒక చక్కనైన మాటను, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఈరోజు ఆలోచన చేద్దాం. వారు దుఃఖముతో ఈ పని చేయకుండా వారు సంతోషముగా మీ ఎడల ఉండునట్లు ప్రతి సంఘ కాపరిని ప్రియ దేవుని సంఘమా, ప్రతి ఒక్కరు ఈరోజు ఎవరైనప్పటికీ నేటికి కూడా నేను మా యొక్క మరి సేవకులను, మా పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకుంటాను నేను. ఎందుకంటే ఈ రోజుకి కూడా నేను ప్రభువుని ఒక హైందవ కుటుంబంలో నేను ఆయన పరిచయం అయినప్పుడు అసలు క్రైస్తవులు అంటే తెలియనటువంటి వాడిగా నేను ఉండేటటువంటి వాడును. పాస్టర్ అంటే ఎవరో తెలియదండి. పాస్టర్ అంటే ఎవరో తెలియదు. అప్పుడు మరి ఆయనతో పరిచయం అయిన తర్వాత రెవరెండ్ డాక్టర్ వై సునీల్ గారు మరి ఆయన పరిచయం అయిన తర్వాత ఆయన మాటను బట్టి నేను ఆయనను ఆకర్షింపబడ్డానండి. ఆయన మాటల్లో ఉండేటటువంటి ఆ యొక్క మాధుర్యాన్ని నేను గమనించాను. ఆయన పలికేటటువంటి మాటలు కూడా మరి దైవోపదేశములుగా నేను గమనించి ఆయన మాటలన్నీ చెప్పేటటువంటి మాటలు బుద్ధి చెప్పుచు, అంతేకాకుండా మేమిద్దరం మంచి స్నేహితులుగానే ఉన్నాం. నేను ఒక హైందువునిగా నేను మరి అసలు దేవుడు లేడు అనేటటువంటి వానిగా నేను బ్రతికినటువంటి నా కాలం అది. అటువంటి ఆ కాలంలో నా స్నేహితులు
స్నేహితులకు తెలుసు ఈరోజు కూడా నేనేమి అబద్ధం చెప్పట్లేదు. మార్వా మా యొక్క గ్రామం మరి అందరు తెలుసు నేను ఏమిటి అనేటటువంటిది. మరి సోంపేట ఆ ప్రాంతం, మరి సోంపేటలో మరి సునీల్ గారు ఉండేవారు. ప్రియమైన దేవుని సంగమా, ఎందుకు ఈ మాటను చెప్తున్నానంటే విశాఖపట్నంలో ప్రభు ఆయనను దీవించడం జరిగింది. ఇదే విశాఖపట్నంలో నేను బాప్తిజం తీసుకోవటం జరిగింది. సేవకు వచ్చి ఇంచుమించుగా మరి నా యొక్క సేవ జీవితంలో మరి నాకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు వస్తూ ఉంటున్నదండి. ఈ యొక్క నా సేవా పరిచర్యలో 23 సంవత్సరములు ఈ సేవా పరిచర్యలు ఉండటానికి కలిగిన కారణము ఆయన చూపించినటువంటి మాదిరి, ఆయన చూపించినటువంటిది. ఎందుకంటే ఇది అని చెప్పుట ద్వారా నేను ఒక మాటను ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలనండి. ఆయన చెప్పినటువంటి మాటలన్నిటిలో నేను ఆయనకు నో అనేటటువంటి మాట చెప్పలేదు. శ్రీను ఇది నీవు చేయాలి అంటే ఆ పని నేను చేశానండి. మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఎదిగి దేవుని యొక్క సన్నిధిలో మరి పరదాలు తుడిచిన అంటే చర్చి తుడుస్తూ పరదాలు వేస్తూ దేవుని యొక్క సన్నిధిలో భార్యాభర్తలు మేము ఎదిగాం. దేవుడు ఈరోజు ఈ స్థితిని మాకు కలుగు చేశాడండి. సంఘాన్ని దేవుడు ఇచ్చాడండి, ఆశీర్వదించాడండి. అనేక మంది ఆత్మలను మాకు ఇచ్చాడండి, సంఘ బిడ్డలను ఇచ్చాడండి. మాకంటూ మరి ఆ యొక్క ప్రియులను మా పిల్లలను దేవుడు మాకు అనుగ్రహించి ఈరోజు నడిపిస్తున్నాడు. నేను ధైర్యంగా చెప్పగలను ఈ యొక్క సాక్ష్యాన్ని అటువంటి స్థితిలో. ఎందుకంటే దైవ సేవకుడు చెప్పేటటువంటి ప్రతి మాట కూడా అందుకే అక్కడ వారు దుఃఖముతో ఏ రోజు కూడా వారిని కఠినపరచడానికి కాదు. అక్కడ ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మరి అటువంటి స్థితిలో కొంతమంది ఈరోజు ఏమవుతుంటున్నారంటే మరి వారు తప్పు చేశారండి అని సేవకుని ఎత్తి చూపించేటటువంటి మరి అటువంటి స్థితిలో ఈరోజు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగావు అంటే నీవు ఆ పని మాత్రం చేయొద్దా? నువ్వు ప్రియ దేవుని సంగమా, నేను మీకు విజ్ఞాపన చేస్తున్నాను, మనవి చేస్తూ ఉంటున్నాను. నీ సేవకుని నీవు దూషించొద్దు. నీ సేవకుని, ఎందుకంటే తీర్పు దేవుని చేతిలో ఉంటున్నది. మరి తీర్పు దేవుని చేతిలో ఉంటున్నదండి. భక్తుడైనటువంటి దావీదు గారు ఇంత పెద్ద భక్తుడు దీవించబడటానికి కలిగిన కారణాన్ని ఒక మాట నేను మీకు చెప్పనా? ఆ యొక్క రాజరికం వచ్చిన తర్వాత ఆ రాజరికపు విధానాన్ని ఆయన జీవించినటువంటి విధానం చూసినప్పుడు సౌలు దేవుని చేత అభిషేకింపబడ్డాడు కనుక మరి సౌలే దావీదును చంపడానికి వచ్చినప్పుడు దావీదుకు సౌలు దొరికినప్పటికీ చంపలేదు. ఎందుకంటే దేవుని చేత అభిషేకింపబడ్డాడని. అభిషేకింపబడినట్టు చంపడానికి వచ్చినటువంటి సౌలు దగ్గర నుంచి తప్పించుకున్నటువంటి దావీదు గారు సౌలు చనిపోయిన తర్వాత ఏం చేశాడో తెలుసటండి? ఆనందించలేదు. తెలుసటండి? ఆనందించక సౌలు మరి చావును బట్టి ఆయన చనిపోయినటువంటి ఆ స్థితిని బట్టడా దావీదు గారు అక్కడ మరి కృంగిపోయి దుఃఖించారండి. ఒక అభిషేకింపబడిన దేవుని చేత ఆయన నాకన్నా ముందుగా అభిషేకింపబడిన రాజు కదా అని ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నానంటే, ప్రియమైన దేవుని సంఘం ఆలోచన చేద్దాం. మీకు ఈ మాటను జ్ఞాపకం చేస్తానండి. సమూయేలు ఆ యొక్క 2వ గ్రంథాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భక్తుడైనటువంటి ఈ యొక్క మరి దావీదు గారు ఆయన జీవితంలో 2వ సమూయేలు 1వ అధ్యాయం 11వ వచనాన్ని అక్కడ ఆ అధ్యాయం అంతా మనం చూడగలుగుతాం. అక్కడ 11వ వచనం ఉంటుంది. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యుద్ధ ఆనున్న వారందరూ అలాగే చేసి సౌలును యోనాతానును యెహోవా జనులు ఇశ్రాయేలు ఇంటి వారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. తర్వాత దావీదు నీవెక్కడ నుండి వచ్చితివని ఆ వార్త విన్నటువంటి తెచ్చిన వారిని చూసి మరి ఆయన చేసినటువంటి తప్పిదముని బట్టి వృత్తిగా ఇక్కడ 17-18 వచనాల్లో ఇక్కడ ఏముంటున్నదంటే, యూదా వారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చియు అతని కుమారుడైన యోనాతానును గూర్చియు ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను. అది యాషారు గ్రంథమందు లిఖించబడి ఉన్నది. ఎట్లనగా ఇక్కడ ఈ యొక్క మాటలు యాషారు గ్రంథమందు అనేకమైనటువంటి బైబిల్ వాక్యాలను మనం చూస్తామండి. మరి అవుట్ ఆఫ్ బైబిల్లో లిఖించలేనటువంటి అనేకమైనటువంటి అంశములను యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంటున్నాయండి. ప్రియమైనటువంటి దేవుని సంఘం ఇక్కడ మరి దావీదు గారి యొక్క భక్తిపరుడైనటువంటి విశ్వాసిలో ఇక్కడ అయ్యో మంచి పని జరిగింది, ఇక్కడ సౌలు చేసినటువంటి తప్పిదానికని ఒక మాట అనలేదు. ఆయన ఏమన్నాడటండి? అయ్యో సౌలు చనిపోయాడా, ఆయన కూడా నాకన్నా ముందుగా దేవుని చేత అభిషేకింపబడినటువంటి వాడు కనుక అని ఏం చేశాడటండి? దుఃఖించాడట. ప్రియ దేవుని సంగమా, దావీదు గారు కూడా తప్పు చేసినప్పుడు, ప్రియమైన దేవుని సంగమా, దావీదు గారు తప్పు చేసినప్పుడు మరి అక్కడ
అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు కానీ ఎవరు కానీ ఆయనను విమర్శించలేదు. ఎందుకు విమర్శించలేదట? తీర్పు దేవుని చేతుల్లో ఉంటున్నది కనుక, దేవుని యొక్క వాక్యానికి లోబడినటువంటి వారు కనుక దేవుడే వారిని తీర్పు తీరుస్తాడని ఒప్పుకున్నప్పుడు దేవుడే దావీదు దగ్గరకు నాతాననే ప్రవక్తను పంపించి, దావీదు నీవు తప్పు చేశావని దేవుడు ఎత్తి చూపించినప్పుడు ఆయన పశ్చాత్తాపపడి ప్రభు తట్టు తిరుగ్గా మరలా ఆశీర్వాదం పొందినటువంటి దావీదు గారు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ యొక్క సేవకుని నీవు మరి సన్మానించేటటువంటి వానిగా, నీ సేవకుని రెట్టింపు ఘనతకు పాత్రునిగా ఎంచుకునేటటువంటి అనుభవాలు నీకు కావాలి. ఎందుకో తెలుసటండి, నీ సేవకుడు ఎంతటి గొప్పవాడో, నీ సేవకుడు నీ గురించి ఏమి ఆలోచన చేస్తాడో ఆలోచన చేద్దాం. నీ సేవకుని కొరకు ఈరోజు ఏమైనా ఆలోచన చేస్తూ ఉన్నామా? ఆలోచన చేద్దామండి. కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఎంతమంది సేవకుల కొరకు మరి ఆశపడుతున్నారు, సేవకుల కొరకు మరి ప్రేమిస్తున్నారు, సేవకుల మరి సేవా విధానములో వారికి తోడ్పడుతూ, అయ్యో మా సేవకులు ఏమి భుజించారు, మా సేవకులు ఏమి తిన్నారు, వారి యొక్క సేవా పరిచర్యలు వారికి ఏమైనా అవసరమై ఉంటున్నదా, వారికి అక్కర్లు ఏమైనా ఉన్నాయా, వారికి ఏమైనా పెట్టాలనేటటువంటి ఆలోచన కలిగి మనం ఉన్నామా? అటువంటి స్థితిలో మనం కలిగినప్పుడు అండి మన విశ్వాసమైనటువంటి జీవితంలో, మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో దేవుడు వాటికి ప్రతిఫలాన్ని ఇస్తాడండి. సేవకులను నీవు ఆదరించి చేరదీసి నీవు అక్కడ పెట్టినప్పుడు, ఎందుకు అంటే జరిగినటువంటి ఒక సంఘటన మరి బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకత సంచరించుకున్నటువంటి పరిస్థితులను, ఎందుకంటే నీ సేవకుని గురించి నీవు ఆలోచన చేసినప్పుడు, నీ సేవకుని గురించి నీవు తలంచినప్పుడు, నీ సేవకునికి నీవు ఆదరించి చేరదీసి నీ గృహమందు నీవు నిలువ పెట్టించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమ ఇచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఊహించలేనటువంటి ఆశీర్వాదం ఉంటుంది. నీ యొక్క జీవితంలో నీవు ఊహించలేనటువంటి దీవెనలు ఉంటాయి. ఒకసారి 2వ రాజుల గ్రంథానికి వద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దామండి. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇక్కడ కొన్ని మాటలను మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సేవకుని దృష్టిలో ఎవరున్నారు ఆలోచన చేద్దాం. సేవకుని దృష్టిలో ఎవరుంటారు అనేటటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. సేవకుడు ఆలోచించేటటువంటి ఆలోచన ఏమిటో తెలుసటండి. ఇక్కడ ఏమున్నదటండి, ఒకనాడు 8:1-2 వచనాలు చదువుదామండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండి అనుకూలము అచ్చటికి పోవుడనగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. చూసారటండి, దైవజనునికి ఆలోచన వచ్చింది. జరగబోయేటటువంటి వాటిని తెలియ ఉంటున్నది కనుక ఆ దేశంలో కరువు వచ్చిందట. కరువు వచ్చినప్పుడు మరి ఎవరో తెలుసటండి, ఈ యొక్క స్త్రీ షునేమిలో ఉండేటటువంటి ఆ షునేమియురాలే ఈ యొక్క స్త్రీ అండి. షునేము పట్టణంలో ఉండేటటువంటి ఈ యొక్క స్త్రీ అట. ఈమె ఎందుకు జ్ఞాపకం వచ్చింది ఈ యొక్క దైవజనునికి అంటే, ఆ షునేమి పట్టణానికి ఈయన సువార్త చేసేటటువంటి సేవా దినములలో ఆయన మరి పరిచర్య చేస్తూ మరి వెళ్తూ ఉంటున్నప్పుడు ఈమె అన్నదట తన భర్తకు, అయ్యా మరి వచ్చుచూ పోవచ్చు ఉండేటటువంటి దైవజనుడు ఉన్నాడు కదా, ఇక్కడ ఆయన అలాగొచ్చి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఏమి తింటున్నాడో, ఆయన ఎక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడో లేదో తెలియదు. కానీ అటువంటి సమయంలోనండి అయ్యా మరి ఆ యొక్క మరి ఆ సేవకునికి మన ఇంట మనము అవకాశం ఇద్దాం, ఒక చిన్న గదిని కడదామండి. ఆ సేవకుడు ఉండేటట్టు మనం ఆయనకు ఒక మరి గదిని కట్టి ఆ గదిలో ఉంచుదామని సేవకుని కొరకు ఆలోచించిన ఈ యొక్క స్త్రీ, ఈమె నిస్వార్థ పరురాలుగా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఎందుకు ఈ సేవకుడు ఈమెను గుర్తు చేసుకొని, ఇక్కడ కరువు వచ్చింది, కరువు రాబోతుంది, నీవు నీ కుటుంబము దయచేసి ఎక్కడ జీవనోపాధి ఉంటున్నదో అక్కడికి వెళ్ళు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళటం జరిగిందండి. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమున్నదంటే 3వ వచనంలో అక్కడ మనం చూస్తాం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ
ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజు నద్దకు పోయెను. మరి తర్వాత వచనాల్లోనికి వెళ్దాం. మరి ఈ యొక్క స్త్రీ గుర్తుండటానికి కలిగినటువంటి కారణం కదండి, సునేము పట్టణంలో ఏమున్నదటండి, సునేము పట్టణంలో ఆ యొక్క ప్రాంతంలో ఆమె ఆ సేవకునికి ఏం కట్టించిందటండి, మరి ఒక గదిని కట్టించింది. తన భర్తకి చెప్పి గదిని కట్టించి మంచం ఇచ్చింది. ఆ మంచం ఒకటి చేయించింది, దీపస్తంభం పెట్టిందండి, ఒక చక్కనైనటువంటి బల్లను వేసింది ఆయన కూర్చోటానికి, ఆయన విశ్రాంతి తీసుకోవటానికి అన్ని సౌకర్యాలు చేస్తూ ఆమెకు కలిగినటువంటి ఆహారం అంతా కూడా ఒక శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఏమిచ్చారటండి, మరి ఆ యొక్క సేవకునికి ఇవ్వటం జరిగింది. పౌలు భక్తుడు గారు రాస్తారు అక్కడ గల్తీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం, ఉపదేశము పొందిన వాడట ఉపదేశింపబడిన వానికట మంచి ఆహార పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలట. అట్టి రీతిగా ఇక్కడ భాగము కాదు కానీ ఆమె ఏం చేసిందంటే చారదీసి ఆ యొక్క ఘనతనిచ్చింది ఆ సేవకునికి. ఈరోజు నీ సేవకుని ఇటువంటి ఘనతనిస్తూ ఉంటున్నావా? ఎప్పుడైనా నీ సేవకుడు నీ యొక్క మరి గృహమందు నిద్రించినటువంటి పరిస్థితులు ఉన్నాయా? అంటే విశ్రాంతి తీసుకునేటటువంటి ఆ యొక్క పరిస్థితులు ప్రియమైన దేవుని సంగమా, మరి నీ గృహములో మరి భోజనం తింటూ నిన్ను దేవుని మహిమపరిచి నీ కుటుంబాన్ని దీవించేటటువంటి వానిగా ఎప్పుడైనా నీ సేవకుడు ఉన్నాడా? ఆలోచన చేద్దాం. నీ సేవకుని నీవు పిలిచి ఇచ్చేటటువంటి ఘనత ఎంత? నీవు దేవునిని మరి దేవునిలో ఎదిగేటటువంటి విశ్వాసి అయినటువంటి జీవితంలో అక్కడ జరిగినటువంటి సంఘటన ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మరి అక్కడ అన్ని సమకూర్చిన తర్వాత ఆమెను పిలిచి అడిగాడు ఆయన, అయ్యా మరి అమ్మ నీకు ఏమైనా కావలసి ఉంటున్నదా? రాజుతో కూడా నాకు పరిచయం ఉంటున్నది కనుక నీకేమైనా ఏమీ అక్కర్లేదని చెప్పింది ఆమె. అక్కడి నుంచి వెళ్ళిపోయి తన శిష్యుడికి అడిగాడు ఆయన్ని. తన శిష్యుడికి అడిగినటువంటి మాట ఏమిటి, గెహజీని పంపించి అడిగాడు. అక్కడ ఏమని అడిగాడటండి అంటే, అడిగినప్పుడు ఆయన చెప్పాడు, ఆమెకు బిడ్డలు లేరయ్యా. ప్రియ దేవుని సంగమా, ఆ సేవకుడు ఏమన్నాడటండి, ఆ బిడ్డలు లేరని మరి ఎలీషా గారి యొక్క సేవకుడు చెప్పినప్పుడు ఆ బిడ్డలు లేరని చెప్పిన వెంటనే ఆయన ప్రకటించినటువంటి మాట ఏమిటనంటే, వచ్చే సంవత్సరానికి నీవు మరి గర్భవతిగా ఉంటావు, నీకు మంచి బిడ్డ నీ ఒడిలో ఉంటాడని చెప్పటం జరిగింది. ఆయన చెప్పినట్లే అక్కడ దేవుడు ఆయనకు ప్రవచనాన్ని ఎత్తి ఇదిగో ఆమెకు నేను బిడ్డనిస్తున్నానని చెప్పలేదు. అక్కడ హన్నా ప్రార్థన చేసింది, ప్రభువా నాకు బిడ్డను పుట్టాను. ఈమె ప్రార్థన చేసినట్లు కూడా లేదు. ఇక్కడ ఇవేమి మరి బలమైనటువంటి కానుకలు కూడా ఇచ్చి ఆ సేవకుని గణపరిచినట్టుగా లేదు. కానీ ఆమె విశ్వాసం, సేవకులకు ఇవ్వాల్సినటువంటి ఆ ఘనత ఒక్కటి చూచింది. ఆమె ఆ ఘనతని ఇక్కడ దేవుడు అక్కడ దీవించి ఆ సేవకుని ద్వారా పలికించినప్పుడు బిడ్డని ఇవ్వటం జరిగింది. ఆ బిడ్డ పెరగటం జరిగింది. బిడ్డ పెరిగినప్పుడు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకానొక దినమందు మరి సేవకుడు వేరొక చోట ఉన్నప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. బిడ్డ చనిపోయిన వెంటనే ఈ తల్లి ఎక్కడికి పరిగెత్తిందటండి, ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, తిన్నగా సేవకుని దగ్గరకు వచ్చింది. నేను అడిగానా అని చెప్పింది ఆమె. నేను అడిగానా, నీవు ఇచ్చావు. ఏమండి, ఆమె అడగలేదు, అక్కడ నీవు ఇచ్చావు కదా. ఆ బిడ్డ చనిపోయాడు, ఏం చేయాలి అక్కడ? ఈరోజు ప్రియమైన దేవుని సంగమా ఆలోచన చేద్దాం. దేవుడు ఆ బిడ్డని ఇవ్వగా అక్కడ వెంటనే సేవకుడు వచ్చి ఇంటికి వచ్చి ఏమంటే ఎలీషా గారు వచ్చి ప్రార్థన చేయగా మరలా ఆ బిడ్డ బ్రతకటం జరిగింది. ఆ బిడ్డ బ్రతికి ఆశీర్వదింపబడి ఆ కుటుంబము దీవించబడుతున్నప్పుడు ఆ రాబోయేటటువంటి ఆ దినములలో శ్రమ వచ్చిందట. రాబోయే దినములలో క్షామము, కరువు వచ్చింది. ఈరోజు కూడా మన జీవితాల్లో కరువు తాండవిస్తూ ఉంటున్నది. ఈ యొక్క కరోనా వైరస్ వల్ల అనేక కుటుంబాలు ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమతం అవుతూ ఉంటున్నాయి. అనేక మంది సేవకులు సతమతం అవుతూ ఉంటున్నారు. ప్రియ దేవుని సంగమా, ఈరోజు ఆలోచన చేద్దాం. సేవకుని యొక్క దృష్టిలో విశ్వాసి ఏ రీతిగా ఉంటున్నారో తెలుసటండి. ఇక్కడ ఆమెను గుర్తు చేసుకున్నాడండి. ఆమెను గుర్తు చేసుకొనగా ఆమెను పిలిచి ఇక్కడ ఏం చెప్తున్నాడట, కబురు పంపించి వెళ్ళంటే ఆమె ఏమైనా వెళ్ళిందటండి. ఆమె తన దేశమును విడిచి ఇతర దేశమునకు వెళ్ళి ఆ ప్రాంతం నుండి ఆ ప్రాంతంలో 7 సంవత్సరములు ఉన్నదట. ఎక్కడ ఉన్నదటండి? 7 సంవత్సరములు ఫిలిష్తీయ దేశంలో ఉండి తిరిగి వచ్చి రాజు దగ్గరకు వచ్చిందయ్యా, నేను మరి యొక్క 7 సంవత్సరములు ఆమె ఏం పలుకుతుందో చూడండి. అక్కడ మనం చదివాం కదా 3వ వచనం. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశములో నుండి వచ్చిన తర్వాత వచ్చి తన ఇంటిని గూర్చి ఆ భూమిని గూర్చి మనవి చేయుటకు రాజు వద్దకు పోయాను. ఏమండి, ఈరోజు ఆలోచన చేస్తే మరి అప్పటి రోజుల్లో ఏమైనా వ్యాజ్యం తీర్చబడాలంటే రాజుల దగ్గరకు నేరుగా వెళ్ళేటటువంటి ఆ యొక్క సౌకర్యం అనేటటువంటి
అనేటువంటిది ఉండేది. ఈరోజు మనకు చట్ట సభలు మరి అనేకమైన ఉంటున్నాయి కనుక మన హక్కులను మనము వాడుకుంటూ ఉంటున్నాం. అటు రీతిగా వెళ్ళినప్పుడు ఆ రాజుగారు ఏం చేశారో తెలుసటండి, మరి ఎలీషా గారి యొక్క శిష్యుని పిలిపించారండి. ఎలీషా గారి యొక్క శిష్యుని పిలిపించి ఎవరు ఈమె ఏమి అడుగుతుంటున్నది ఇలాగని చెప్పినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమా, అవునయ్యా మరి ఆమె ఇటువంటి స్త్రీ అని చెప్పి ఇక్కడ చదువుతాం. ఇక్కడ ఆమెను గురించి ఒక సాక్ష్యం చెప్తున్నారు ఆయన. 4-5 వచనాలు కూడా చదువుదాం. రాజు దైవజనుని పనివాడు గెహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజేపమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయించు వచ్చెను. అంతట గెహజీ, నా ఏలిన వాడనైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, ప్రియమైన దేవుని సంఘం ఈ మాట చెప్పినప్పుడు అండి ఆ యొక్క రాజులో ఉండేటటువంటిది, అయ్యో మరి భక్తుడైనటువంటి ఎలీషా గారి ద్వారా ఇట్టి కార్యం జరిగిందా, ఆమెకి ఇంత విశ్వాసం ఉంటున్నదా, ఆమె దైవజనులను చేర్చుకున్నట్టులో ఇంతటి మరి ప్రాధాన్యత సంచరించుకొని ఆమె ఆ ప్రత్యేకత కలిగిన స్త్రీగా జీవించిందా, ఆ బిడ్డను గురించి, ఆ తల్లిని గురించి, ఆ తల్లికి ఉండేటటువంటి ఆశను బట్టి దేవుడు ఏమన్నాడో తెలుసటండి, దేవుడు అక్కడ దీవించాడు. అక్కడ ఒక గొప్ప కార్యం, అద్భుత కార్యం జరిగించి రాజుకి ఒక మంచి మనసు వచ్చింది. ఏమిటి అని అంటే ఒక తీర్మానం చేశాడండి రాజు. ఆ తీర్మానం ఇక్కడ 6వ వచనంలో చూస్తామండి. ఆ తీర్మానం ఏమిటంటే, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఏంటండి, రాజు అట ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చినట్ట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకానొక దినమందు దైవజనుడు వెళ్తుంటున్నాడు. ఆయనకి తిండి లేదు, దాహానికి నీరు లేవు, ఏమాత్రం లేదు గనుక ఎటువంటి ఆ పరిస్థితులు ఉంటున్నాడో, అయ్యో దైవజనుడు వచ్చిపోతూ ఉంటే నా ఇంటిలో చేర్చుకుంటానని చెప్పి ఇంటిలో చేర్చుకొని దైవజనుని చేర్చుకొని దైవజనుని దాహము తీర్చి, దైవజనుని ఆకలి తీర్చి, దైవజనుడు విశ్రాంతి తీసుకోవటానికి ఆ యొక్క అవకాశం ఇచ్చి ఏమంటే సేద తీర్చినటువంటి ఆ స్త్రీకి ఇక్కడ కరువులో వేరే దేశమునకు వెళ్ళినా తనకు ఉండేటటువంటి పంట అక్కడ పండకపోయినా విత్తనము వేయించిన దేవుడు, ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇక్కడ ఏం చేశాడటండి, ఆమె విత్తనము వేయలేదు, అక్కడ పనివారిని పెట్టలేదు, అక్కడ ఎవరినేమీ చేయలేదు. ఇక్కడ ఏం చేసిందటండి, ఆ రాజు ఆజ్ఞ ఇచ్చి అధిపతిని నియమించి 7 సంవత్సరములు ఎంత పంట పండిందో ఆ నేల మీద ఆ మొత్తము కూడా ఆమెకు ఇవ్వండి అని ఒక తాకీదును అక్కడ ఇవ్వటం జరిగింది. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు దైవ సేవకులను చేర్చుకుంటే వచ్చే ఆశీర్వాదం ఏమిటో తెలుసారండి, సునేమీరాలు తన ఆత్మీయమైనటువంటి జీవితంలో పొందిన ఆశీర్వాదాలే, వారిని దీవించిన దేవుడే ఈరోజు మన దేవుడు అండి. ఈ మాటను మరిచిపోవద్దా, ఆమెను దీవించినటువంటి దేవుడు. అందుకే సేవకుడు ఇక్కడ ఏం ఆలోచన చేశాడట, అమ్మా కరువు వస్తుందని చెప్పటం జరిగింది. కాబట్టి ఈరోజు ఆలోచన చేద్దాం, నీ సేవకుని ఇంట చేర్చుకొని నీ సేవకుని గనుపరుస్తుంటున్నావా, నీ సేవకుని ఇంట చేర్చుకొని నువ్వు భోజనం పెడుతున్నావా, నీ సేవకుని ఇంట చేర్చుకొని నీ సేవకుని అక్కర్లేమిటో తీర్చగలుగుతున్నావా, ఈరోజు నువ్వు ఎదిగావు కదా అని, నీకు బైబిల్ జ్ఞానము పెరిగింది కదా అని సేవకునిలో లోపాలను ఎంచటం కాదు, అక్కడ లోపాలను ఎంచొద్దా. దావీదు మహారాజే ఏంటండి ఆ లోపాలను ఎంచలేదు. అక్కడ సౌలు గారు చనిపోయినప్పుడు పశ్చాత్తాపంతో దుఃఖించినటువంటి వానిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో లోపాలు ఎంచడం కాదండి. క్రైస్తవ విశ్వాసి ఎదుగుతున్న కొలది సేవకులకు సహకరించి సంఘములోని ఒక మూల స్తంభముగా నువ్వు నిలువబడి అనేకుల కొరకు నిలువబడేటటువంటి వానిగా ఉండాలండి. నీ సేవకుల పక్షంగా నువ్వు మాట్లాడి నీ సేవకులతో కలిసి నడిచేటటువంటి అనుభవాలు పౌలు గారు తన ఆత్మీయమైన జీవితంలో సేవా పరిచర్యను కొనసాగించుకున్నప్పుడు, ఎందుకనంటే సేవకుడు నీ కొరకు ఎప్పుడు కూడా మరి కొంతమంది సేవకులు ఒకరి నాశనాన్ని కోరుకుంటే దేవుడు వారిని నాశనం చేస్తాడండి. దేవునికి అప్పగించుకోవాలి మన ప్రతి వ్యాజ్యాన్ని. కాబట్టి దయచేసి సేవకుల మీద దుర్భాషలు ఆడొద్దు, సేవకుని దైవజనాన్ని ఎప్పుడు దూషించొద్దు, వేలెత్తి చూపించొద్దు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వీలైతే నువ్వు వారిని గౌరవించు, వారి మాటకు లోబడు. ఎందుకంటే నీ
సేవకుడు నీ నాశనము లేకుండా, నీవు నశించిపోకుండా, ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞ ఇక్కడితో ముగించాలని చెప్పినప్పుడు కూడా వారి కొరకు విజ్ఞాపన చేసేటటువంటి వాడు. అయ్యా, ఒక మాట యేసు ప్రభు వారు ఒక చక్కనైన ఉపమానం చెప్పారండి. లూకా సువార్త 13వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 6వ వచనం నుండి 9వ వచనాంతరం వరకు మనం చూసినప్పుడు ఆ యొక్క తోట యజమానుని గురించి ప్రభు చెప్తూ ఒక మాట చెప్తారు. ఏంటంటే వారితో ఉపమానం చెప్పినట, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతుకుచున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికి వేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే అయ్యా ఏంటండి, అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకును ఈ సంవత్సరమునకు ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడలా నరికివేయమని అతనితో చెప్పానండి. ఎంత చక్కనైనటువంటి ఉపమానం అంటే, ఒక సేవకుడండి, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని ఉగ్రత అనేటటువంటిది ఈ లోకం మీదకి వచ్చినప్పుడు ఫలింపు లేనటువంటి విశ్వాసి నువ్వు నాశనం అయిపోతావు. ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడును అనేటటువంటి మాటను మనం చదువుతాం. అక్కడ ఫలించని ప్రతి చెట్టు నరికి వేయబడి అగ్నిలో వేయబడినప్పుడు ఇంకా అది ఫలించటం లేదు కాబట్టి నరికేయమని ఆ యొక్క తోటమాలితో చెప్పగా, తోటమాలని సేవకుడండి, తోటను కాసేటటువంటి వాడు, యజమానుడు దేవుడు ఆ యొక్క ఉగ్రత దినము రాబోతూ ఉంటున్నది కనుక అందులో నుంచి నువ్వు తప్పించట కొరకు అయ్యా అని వేడుకుంటున్నాడు. అయ్యా, ఒక్క సంవత్సరం, ప్రియమైన దేవుని సంఘం, ఒక్క సంవత్సరము నాకు అవకాశం ఇవ్వు, మరి నేను వాటికి ఏం చేస్తానటండి, దాని చుట్టూ త్రవ్వేట, ఎరువు పెట్టేట, మరలా దానికి అన్ని సౌకర్యాలు చేస్తాను, ఒకవేళ ఫలిస్తాదేమో. అంటే వారి దగ్గరికి వెళ్ళి వాక్యంని చెప్పి, వాక్యముని బోధించి, వారికి మంచి మాటలు చెప్పి, ఇకనైనా సహోదరుడా సహోదరి ప్రభు తట్టు తిరిగని వారిని బ్రతిమాలుతాను, ఒకవేళ వారు ఫలించకపోతే నీకు అప్పగిస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఇది సేవకుని యొక్క బాధ్యత. ఆత్మలయందు భారము కలిగినటువంటి సేవకులు చేస్తున్నటువంటి సేవా పరిచర్య. అందుకే ఈరోజు నాలాంటి వాడు కూడా ప్రభువుని అంగీకరించి, ప్రభు యొక్క నామం ఏ నోటితో ఈ దేవుడు లేడన్నానో అదే నోటితో యేసే దేవుడని ప్రకటించేటటువంటి వానిగా ఈరోజు నన్ను ఉంచాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి సేవా భారం కలిగిన సేవకులు ఉన్నారండి. మరి వారు ప్రాణాలు పణముగా పెట్టి ఈరోజు సంఘమును కాసినటువంటి వారండి. ఈ రోజుకి వారు నిద్ర లేక ఆలోచన చేద్దాం, వారు తిండి లేక, వారు ఉపవాసం ఉండి మోకరించి ఈరోజు ప్రియ దేవుని సంగమ సంఘ క్షేమము కొరకు వారు చూస్తూ ఉంటున్నారండి. అటువంటి నీ సేవకునితో కలిసి నడిచి నీ సేవకుని ఆదరిస్తున్నావా, నీ సేవకుని మరి చేరదీస్తున్నావా, నీ సేవకుని మరి నువ్వు మరి గణపరిచి నీ సేవకునికి ఆ యొక్క సన్మానకు పాత్రునిగా, మరి ఘనతకు పాత్రునిగా ఎంచి నీ సేవకునితో కలిసి సేవా పరిచర్యను చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైనటువంటి జీవితం ఎలా ఉంటున్నది? ఈరోజు సేవకులకి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఎంత ఆలోచన చేద్దామండి. ఎంతో మంది, నేను చాలా మంది ఆఫీసర్స్ అని చూశానండి. వారు సంఘాలకు వచ్చినప్పుడు మామూలుగానే ఉంటారండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు అండి, పెద్ద పెద్ద ఆఫీసర్లు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, మన సంఘంలో చూసినప్పుడు ఏమీ కానటువంటి వారికి వారు ఉంటూ దేవుని యొక్క వాక్యానికి లోబడి, దేవుని యొక్క వాక్యంలో ఉండి వాక్యంలో ఎదిగినటువంటి వారండి. వారన్నీ కూడా వారి సేవకులతో పంచుకొనుచు వారి అన్ని విషయాలలో వారు తోడుగా ఉండి నడిపించేటటువంటి వారిగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని సంగమ, అటువంటి సేవా పరిచర్యగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటువంటి ఆ యొక్క సన్మానములకు పాత్రుడైనటువంటి నీ సేవకుని మరొక ఆయన అక్కర ఏముంటున్నది ఎప్పుడైనా అడిగావా? మరి యొక్క కరోనా కాలంలో అయ్యో మా పాస్టర్ గారు, ఈరోజు ఆలోచన చేద్దాం, పాస్టర్ గారిని ఫోన్ చేసినటువంటి వారు ఎంతమంది అండి? ఆలోచన చేద్దాం. ఈరోజు ఎలా ఉన్నారు? ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఏమైనా ఉన్నాయా ఇంట్లో? ప్రియ దేవుని సంఘం, ఆలోచన చేద్దాం. ఇటువంటి ఏమైనా ఆలోచన చేసామా? కొంతమంది సేవకులు వారికి కలిగినటువంటిది ఈరోజు మరి నేను చెప్పనండి. ప్రియ దేవుని సంగమ, ఆ కలిగినటువంటిది మరి వారు ఏం చేశారంటే, మరి వారి యొక్క బిడ్డల దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆ యొక్క తగినటువంటి ఆ యొక్క ఆహారాన్ని లేని వారికి ఇస్తూ బలపరిచినటువంటి వారండి. అదండి వారి దయాగుణం. అది దేవుడు నేర్పించినటువంటి, దేవుని చేత అభిషేకింపబడినటువంటి వారండి.
అందుకే మరి ఆ సేవకుని కొరకు ఈరోజు నిలువబడ్డావా? తన కష్టంలో, తన శ్రమలో, తన వ్యాధిలో, తన బాధలో, తనకు ఉండేటటువంటి ఆ యొక్క క్షోభలో నీవు నిలువబడి, పాస్టర్ గారు మేమున్నామండి, మీతో పాటు మేమున్నామనేటటువంటి సంఘముగా ఈరోజు ఉండాలని ప్రభు ఆశిస్తుంటున్నారు. అందుకే సేవకులు ఈరోజు సెలవు దినము కాదండి ఇది. ఈ యొక్క మరి ఆ పాస్టర్స్ అప్రిషియేషన్ డే అంటే ఈ సేవకులని సన్మానములకు పాత్రునిగా ఎంచమని ఇక్కడ చెప్పారే తప్ప ఏదో విశ్రాంతి తీసుకోమని కాదక్కడ. అందుకే అక్కడ ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ప్రియమైన దేవుని సంగమా, రోమీలకు రాసినటువంటి పత్రికలో భక్తులైన పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని ఒకసారి మనం చూద్దామండి. మనమందరం కూడా మన ఆత్మీయమైనటువంటి జీవితంలో పౌలు గారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, ఆ పౌలు గారు ఆ సేవకుని కొరకు నిలువబడినటువంటి కుటుంబాలను గురించి ఒక లిస్టును రాశారండి ఆయన. 16వ అధ్యాయానికి, చివరి అధ్యాయానికి మనం వద్దామండి. ఇందులో మనం చదివినట్లయితే పౌలు గారు కొన్ని మాటలను తెలియజేస్తూ ఏమున్నదంటే, మరి కెంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడలా సహాయం చేయవలని ఆమెను గురించి మాకు సిఫారసు చేయించున్నాను. అనేకులకు నాకును సహాయురాలై ఉండినట. ఫీబే అనేటటువంటి యొక్క స్త్రీ అట ఏమై ఉంటున్నదటండి, అనేకులకు నాకు సహకారిగా ఉన్నదట. ఈరోజు నీ సేవకునికి సహకారిగా ఉన్నావా? సంఘములో నీ పాత్ర ఏమిటి? స్టైల్గా వచ్చి ఆ టైం అయిన తర్వాత, పాటలు అయిన తర్వాత వాక్యం అవుద్దులే అనేటటువంటి ఆలోచనతో ఉన్నావా? ఆలోచించే ఒక్కరోజు ఈరోజు ఒక్కరోజు ఆలోచన చేద్దాం. మన ఆత్మీయమైన జీవితం సమయం అంతా గడిచిపోయింది. దేవుడు ఈరోజు సమయం ఇచ్చాడు. నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. ప్రభు తట్టు నువ్వు తిరిగినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నామండి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క సన్నిధిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క ఫీబే అనేటటువంటి స్త్రీ అట, ఫీబే అనేటటువంటి స్త్రీ ఏమై ఉంటున్నదటండి, ఆమె ఆ సహాయకురాలుగా ఉంటున్నదట. అనేకులకు సహాయం చేస్తూ పౌలు గారికి సహాయం చేస్తున్నది. మరొక కుటుంబమును గురించి, మరి ఒక భార్యాభర్తలను గురించి ఏమైనా రాయబడిందటండి, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంగమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్య జనములలో సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ అకుల ప్రిస్కిల్లాల గురించి పౌలు గారు చెప్తూ ఉంటున్నారు. అకుల ప్రిస్కిల్లాలు ఆ యొక్క ఇటలీ పటాలం అనేటటువంటి ఆ యొక్క పటాలములో పౌలు గారు పరిచర్య చేసి ఆ యొక్క మరి ప్రభువును అంగీకరించి ఆ యొక్క మరి కొత్తగా ప్రభువులోనికి వచ్చేటటువంటి ఆ యొక్క సమయంలోనండి, మరి వీరు కూడా డేరాలు కుట్టుకొని బ్రతుకుతుండేటటువంటి వారు, ప్రభువులో బలముగా ఉన్నటువంటి విశ్వాసులు వీరు. అటువంటి సమయంలో ప్రియమైనటువంటి దేవుని సంగమా, అటువంటి ఆ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం ఏమిటి అనంటే, ఆ సమయంలో వీరు పౌలు గారిని చేరదీసి ఆదరించారండి. మరి ఆయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, సేవకుడు నా ప్రాణము కొరకు వారి ప్రాణములను ఇచ్చుట కొరకు తెగించిరట. అంటే వారి జీవితాలను మనం వారు నా ప్రాణము కొరకట తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఈరోజు నీ సేవకుని కొరకు నీ ప్రాణముని పెట్టేటటువంటి వానిగా ఉన్నావా? ఈరోజు మనందరి కొరకు యేసయ్య ప్రాణము పెట్టారండి. మొట్టమొదటి హతసాక్షి మన ప్రభు అయినటువంటి యేసయ్య. సంఘము రక్షణ మనకిచ్చిన తర్వాత దేవుడు రక్షణ అనుభవంలోకి వచ్చినటువంటి ఒక క్రైస్తవ విశ్వాసకి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రభువే మొట్టమొదట ఏమయ్యారంటే అక్కడ హతసాక్షి అయ్యారు. అక్కడ తరువాత ప్రియమైనటువంటి దేవుని సంగమ యవనస్తుడైనటువంటి స్టెఫన్ను మనం చూస్తాం. అక్కడ స్టెఫన్ యవనస్తుడు అక్కడ ప్రభు కొరకు హతసాక్షి అయ్యాడు. ఆయన ప్రభు కొరకు హతసాక్షి. తరువాత అపోస్తులైనటువంటి వారు ప్రభు కొరకు హతసాక్షులయ్యారు. భక్తులైన పౌలు గారు హతసాక్షిగా ఆయన జీవించారు. అందుకే వీరందరూ కూడా వారి జీవితాలలో ప్రియమైన దేవుని సంగమ పౌలు గారు బ్రతికిన కాలం ఇక్కడ ఏం చేస్తున్నారండి, ఎక్కడ సంఘం స్థాపిస్తే అక్కడ అనేకులను స్థాపించబడినటువంటి ఆ సంఘముల వారందరట ఆయనకు సహాయం చేస్తూ ప్రాణము కొరకు కూడానట. అంటే మొదట మమ్మలను చంపండి, తర్వాత మా సేవకుని దగ్గరికి వెళ్ళండి. అటువంటి విశ్వాసం ఈరోజు ఎంతమందిలో ఉంటున్నదండి. నీ సేవకుని కొరకు నిలువబడుతున్నావా?
నీ సేవకుని కష్టంలో కానీ శ్రమలో కానీ అన్ని విషయాలలో ఈరోజు ఆలోచన చేద్దాం. నీ సేవకుడు నీకు మేలు చేస్తున్నాడు అనేటటువంటి ఆ యొక్క ఒక మాటను జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైనా నీ సేవకుడు నీకు కీడు చేశాడా? కీడు చేసిన సేవకులు ఉండొచ్చు. ప్రియ దేవుని సంగమా, వారిని గురించి నేను మాట్లాడను, వారి గురించి నేను మాట్లాడను. ప్రియ దేవుని సంగం, దేవుడే అందరికీ తీర్పు. అక్కడ దేవుడే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు మన విశ్వాసం ఏమిటి? దావీదు గారిని చంపడానికి వచ్చిన సౌలు ఏమయ్యాడటండి? ఆయనే చనిపోయాడు. కాబట్టి తీర్పు ఎవరికి ఇవ్వాలట? సమస్తము కూడా ఆయనకి అప్పగించుకుంటే తీర్పు తీర్చే దేవుడు ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకు లోబడేటటువంటి అనుభవాలు మనకు కావాలి. దేవుని వాక్యానికి లోబడిన వారు ఉన్నప్పుడు ఇక్కడ మరి పౌలు గారి కొరకు అకులా ప్రిస్కిల్లాలు వచ్చారు. నీ సేవకుని కొరకు ఈరోజు నిలువబడుతున్నావా? ప్రశ్నించుకో. అంతేకాకుండా ఒక లిస్ట్ ఇచ్చారండి ఆయన. ఎంత చక్కనైనటువంటి ఆ మాటలు ఆయన రాస్తూ ఆయన మాట్లాడు. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫ్నేటునకు వందనములట. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ మీ కొరకు బహుగా ప్రయాసపడిన ఏంటంటే మరియకు వందనములట. అనేకమైనటువంటి మాటలను ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఈరోజు మన ఆత్మీయమైనటువంటి జీవితాన్ని చూడగలుగుతాం. అనేకులు ఇక్కడ మరి ప్రియులైనటువంటి వీరందరట పౌలు గారి పక్షముగా నిలువబడ్డారు, సేవకుని పక్షముగా నిలువబడినటువంటి వారు. కాబట్టి ఈరోజు మన పాత్ర ఏమిటి ప్రశ్నించుకుందాం. నీ సేవకుని ప్రశంసించేటటువంటి ఈ దినమందు నీ కొరకు, నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో, నీ వ్యాధిలో నీ కొరకు మొరపెట్టిన నీ సేవకుని జ్ఞాపకం చేసుకో. నీ దీవెన కొరకు పాటుపడినటువంటి సేవకుని జ్ఞాపకం చేసుకొను. ఒకసారి నీకు అద్భుత కార్యం జరుగుట కొరకు, ఒక అద్భుత స్వస్థత కార్యం జరుగుట కొరకు నీ సేవకురాలు మొరపెట్టిన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. బిడ్డలు లేని సమయంలో మీ కొరకు ప్రార్థించిన నీ సేవకుని జ్ఞాపకం చేసుకో. ప్రియ దేవుని సంగమా, అన్ని విషయాల్లో నీ సేవకుడు నీకేం చేసి ఉంటున్నాడో ప్రశ్నించుకో. ఒక్కసారి నీ హృదయానికి ప్రశ్న వేసుకొని ఒక్కసారి బేరీజు వేసుకో. అప్పుడు జ్ఞాపకం చేసుకో, నీ సేవకుడు నీ కొరకు ఎలా నిలువబడ్డాడు, నీ సేవకుడు ఎలా నిలువబడ్డాడు. అందుకే నీ సేవకుడు మరి నిద్రమానైనా, కడుపు మార్చుకొనైనా నీ క్షేమము కొరకు ప్రార్థించేవాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని. అందుకే అక్కడ పౌలు గారు అక్కడ రాస్తూ ఆయన మాట్లాడతారు. ఏమిటంటే చదవబడినటువంటి తిమోతికి రాసినటువంటి ఆ యొక్క మొదటి పత్రిక చదివాము కదండి. అక్కడ ఆ యొక్క మొదటి పత్రికను మనం చదివాము. అక్కడ ఎంత ఆ చక్కనైనటువంటి మాటను రాశారండి ఆయన. మరి ఆయన ఆ యొక్క 5వ అధ్యాయం 17 ఏమున్నదటండి అక్కడ 17-18 వచనాలు. బాగుగా పాలన చేయి పెద్దలనట, విశేషముగానట వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. రెట్టింపు సన్మానమునకు నువ్వు రెట్టింపు సన్మానం ఇవ్వకపోయినా పర్వాలేదు, దూషించకపోతే చాలు. నేడు నువ్వు దూషించొద్దు. దేవుడు ఊరుకోడండి, దేవుడు ఊరుకోడు. ఎందుకో తెలుసా? ఒక ప్రవక్తను చేర్చుకుని వాడు దీవించబడతాడండి. ప్రవక్త ఫలము పొంది ఉన్నాడు. ప్రవక్తను చేర్చుకున్నవాడు నా పేరట వచ్చిన వారిని నీవు గ్లాసును మంచినీళ్ళు ఇస్తేనట ఆయనను జ్ఞాపకం చేసుకుంటాడట నిన్ను. చదువుదాం ఒకసారి చివరికి ఆ మాటను చెప్పి నేను ముగించేస్తాను. యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట లూకా. మరి ఇక్కడ మనం చూస్తున్నాం మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయానికి వస్తే చివరిగా ఈ మాటను నేను జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, 10వ అధ్యాయం 40-42 వచనాలను చూస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతామండి. దేవుని యొక్క సన్నిధిలో మనం చూడగలుగుతాం. మిమ్మల్ని చేర్చుకునే వాడు నన్ను చేర్చుకున్నట. ఎవరిని చేర్చుకునేవాడట? నువ్వు ప్రభు పేరట వచ్చినటువంటి నీ సేవకుని చేర్చుకుంటే ఎవరిని చేర్చుకునేవాడు అవుతాడటండి? దేవుని తండ్రిని చేర్చుకునేవాడు అవుతాడట. నన్ను పంపిన వాడిని చేర్చుకునేవాడు, ప్రవక్తను చేర్చుకునేవాడు ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడిని చేర్చుకునేవాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు చూసారంటే మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రమే త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. అదండి నీ సేవకుని రెట్టింపు ఘనతకు నీ సేవ. కొన్నిసార్లు మన జీవితాల్లో ప్రియ దేవుని సంగమా ఆలోచన చేద్దాం. వచ్చిన నీ ఏ సేవకుడు అయినప్పటికీ నువ్వు గౌరవించువానిగా ఉండు, నువ్వు సన్మానించువానిగా ఉండు. నువ్వు ప్రవక్తను చేర్చుకున్నావా?
నీకు తప్పుడు బోధ బోధించాడా, నువ్వు ఖండించు. తప్పుడు బోధ బోధించినప్పుడు ఖండించు. దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదం నీ కొరకు నా కొరకు దాచబడిన ఆ మాటలు ఒక ఆశీర్వాదమే కాదు, అక్కడ ఆత్మరక్షణ కొరకు నిన్ను బలపరిచి ప్రభువులో స్థిరపరిచేటటువంటి నీ సేవకులను యొద్దకు వచ్చినప్పుడు నువ్వు ఆదరించి చేరదీసి, ప్రభు పేరట వచ్చి వారు ఎవరైనప్పటికీ వారిని చేరదీసినప్పుడు వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తేనట ఏంటండి ఆ ఫలమట అది ఎప్పటికీ పోదట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఫలం ఎప్పటికీ పోదట. ఆ ఫలము పోకుండా ఉండేటటువంటి వానిగా, మన సేవకులను మనము సన్మానించేవానిగా ఈ యొక్క ఉదయకాల సమయంలో మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క పాస్టర్స్ అప్రిషియేషన్ డే అనేటటువంటిది ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు యొక్క వాక్యమును బట్టి, ఆయన నామఘనత కొరకు దేవుడు నిన్ను నన్ను పిలిచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘానికి కాపరిగా దేవుడు అభిషేకించినటువంటి వారిని తృణీకరిస్తున్నావా, లేక ఆయన మాటకు లోబడుతున్నావా? వారు దుఃఖముతో పనిచేస్తేనట అది మీకు నిష్ప్రయోజనము కనుక వారిని సంతోషపెట్టుచు వారి విశ్వాసమందు వర్ధిల్లు వారుగా ఈరోజు ఆలోచన చేద్దాం. ప్రభు తట్టు తిరుగుదాం. భక్తులైనటువంటి ఎలీషా గారు షునేమిరాలను జ్ఞాపకం చేసుకొని, మా ఇదిగో కరువు రాబోతున్నది, నీవు నీ కుటుంబం వారు నీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. ఆ చోటుకు వెళ్ళిన తర్వాత మరలా ఆమె రాగా ఆ కరువు దినములలో ఎక్కడ పంట పండిందో, ఎక్కడ పంట లేకుండాదో, ఎక్కడ కరువు వచ్చిందో ఆ కరువు దగ్గర ఆ 7 సంవత్సరముల ఫలితమును, ఆ ఫలాన్ని పొందుకునేటటువంటి ఆ స్త్రీగా, ఎందుకంటే దైవజనుని చేర్చుకున్నట్టులో ఆమె వెనుదీయలేదు. తనకు కలిగినటువంటిది ఇచ్చి పెట్టి ఆమె ఆ దైవ సేవకుని యొక్క ఆకలిని తీర్చింది. ఆ దైవ సేవకుని యొక్క దాహమును తీర్చింది. ఆ దైవ సేవకుని ఆ యొక్క ప్రయాసలో విశ్రాంతినిస్తూ ఎంతగానో తోడ్పడి ఉంటున్నది. సేవకు తోడ్పడి సహకరించి నడిపించేటటువంటి ఫీబే అనేటటువంటి స్త్రీని చూస్తున్నాం. అనేకులకు సహకారిగా, పౌలు గారికి సహకారిగా ఈరోజు నీవు ఏ రీతిలో ఉన్నావో, నేను ఏ రీతిలో ఉన్నామో పరిశీలన చేసుకుందాం. సేవకులకు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఘనతనిచ్చి ప్రభువుని మహిమపరిచి ప్రభువుని గణపరిచే వారులుగా ఉన్నామా లేదా పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి నీ సేవకుని దూషిస్తున్నావా, నీ సేవకుని విమర్శిస్తున్నావా, నీ సేవకుని అణచివేసి నా సేవకునికి ఏమి తెలుసని మాట్లాడుతున్నావా? ఒకవేళ అటువంటి స్థితి ఉంటే ఈ ఉదయకాల సమయంలో విడిచిపెడదాం. దేవుని చేత అభిషేకింపబడిన సేవకుడైనటువంటి వాణ్ణి రెట్టింపు సన్మానమునకు పాత్రుడని నేను ఎంచుతానని దేవుడు ఈరోజు మాట్లాడితే మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. ప్రభువా, నీ మాట చెప్పున మేము లోబడి, నాయనా నీ సేవకులను మేము సన్మానించి, నీ సేవకులను మేము గౌరవించి, నీ సేవకులకు మేము సహకారులుగా ఉంటామని ఒక గొప్ప తీర్మానం చేసుకుందాం. నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ధనం ఇవ్వమని నీ సేవకుడు అడగట్లేదు. సేవలో సహకారులుగా ఆలోచన చేద్దాం. సేవలో సహకారులుగా, ప్రార్థనకు తోడుగా ఏకీభవించి ప్రార్థన చేయటానికి, సంఘము క్షమాభివృద్ధి చెందటానికి నీవు ఒక పాత్రవన్న సత్యాన్ని మర్చిపోవద్దు. మళ్ళీ మనం దేవునికి అప్పగించుకుందాం. ఒక గొప్ప సమర్పణతో ఈరోజు ఒక గొప్ప తీర్మానం చేసుకుంటూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన ప్రభువా, ఘనమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాం. మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రములు. కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, మీకు వందనములు. జీవాధిపతి అయిన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ కృపను బట్టి నాయన మాకు ఇచ్చిన మీ యొక్క సన్నిధి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆరాధనలు ఎంతవరకు మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడవు ప్రభువా, పరిశుద్ధ ఆరాధనలో మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని నడిపించిన దేవుడవయ్యా,
ప్రభువా మీరు మహిమ పొంది ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఘనత పొంది ఉన్నారు, వందనాలు చెల్లిస్తున్నాము, స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువా. మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తున్నాము ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నీ యొక్క కృపలో మమ్ములను, మా కుటుంబములను జ్ఞాపకము చేసుకొని తండ్రి, ఈ యొక్క భయంకరమైన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నటువంటి దినములలో ప్రభువా మా కుటుంబములను, సంఘములను కాపాడి సంరక్షించి మీరు నడిపిస్తున్న విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. నీ కృపలో తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకము చేసుకొని ఇంకను బలపరిచి ఆశీర్వదించి నడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. మా సంఘమును బట్టి ప్రార్థన చేయించుంటున్నాము. సంఘమును జ్ఞాపకం చేసుకునండి, సంఘమును దీవించండి ప్రభు, ఆశీర్వదించండి ప్రభువా. ఈరోజు ఎంతమంది అయితే వాక్యమును విని ఉంటున్నారు, ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థన చేయించుంటున్నాము ప్రభువా. మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాము ప్రభువా. మీరే ప్రభువా నాయన తండ్రి ఆశీర్వదించి నడిపించండి, అభివృద్ధి పరచండి. వారి హృదయ వాంఛను తీర్చి మీ యొక్క ఆశను ఆయన, వారి యొక్క ప్రతి ఆశ ప్రభువా నాయన తండ్రి మీరు నెరవేర్చి సఫలీకృతులకు ఉండుటకు సహాయము దయచేసి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు దీవించండి తండ్రి, నీ కృప చేత నింపండి, నీ కృపలో మీరు వర్ధిల్లింపజేసి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పరలోకపు దేవ మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి. కుమార పరిశుద్ధాత్మడా మీకు వందనములు నాయన తండ్రి. అలాగే సంఘమును జ్ఞాపకం చేసుకునండి, చిన్న బిడ్డల దగ్గర నుంచి పెద్దల వరకు పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించండి ప్రభువా తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శాంతమ్మ గారిని మీ సన్నిధికి పిలుచుకొని ఉంటున్నారు, విడిచి వెళ్ళిన కుటుంబానికి మీ యొక్క ఆదరణ చేత నింపి బలం చేత నింపండి ప్రభు. అనారోగ్యంగా ఉన్నటువంటి లలితాంటి గారు, రేచలాంటి గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య బలం చేత మీరు నింపి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అలాగే తండ్రి నాయన సంఘంలో ఉన్నటువంటి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, ఆరోగ్య బలం చేత నింపండి, కృప చేత నింపండి, మేలు చేత నింపండి ప్రభు. ఉద్యోగంలో చేయించున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని వారి రాకపోకల్లో తోడుగా ఉండి సహాయపడి నడిపించండి. స్థిరమైన ఉద్యోగాలు దయచేయండి ప్రభు. ఉద్యోగం లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా ప్రభు తండ్రి నాయన మీరే ప్రభు నాయన సహాయం చేసి నడిపించి మీరు మార్పును కలుగు చేసి నీ కృపలో వర్ధిల్లింపజేసి నడిపించమని వేడుకుంటున్నాం ప్రభు. సహాయం దయచేయండి ప్రభు. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి స్వస్థపరిచి నడిపించమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. సంఘము నాయన తండ్రి ఇప్పుడు ఆరాధనకు నాయన తండ్రి మందిరం ఓపెన్ చేయాలో ప్రభు నాయన గృహములో ఉన్నటువంటి సంఘము కనుక ప్రభు సహాయం చేసి నడిపించండి ప్రభు నాయన. ఈ యొక్క కరోనా వ్యాధిని ప్రభు నాయన తండ్రి మీరు అణిచివేయమని వేడుకుంటున్నాము ప్రభు. ఈ యొక్క వైరస్ అణిచివేసి పాజిటివ్గా ఉన్న వారిని స్వస్థపరిచి కృప చూపించి తండ్రి నాయన మీరే ప్రభు నాయన ఈ యొక్క వ్యాధి ఇంకను ప్రబలకుండా నాయన మరణములు కరోనా వల్ల కలుగకుండా కాపాడి మీ యొక్క కాపుదల్లో భద్రపరిచి నడిపించమని వేడుకుంటూ ప్రభు మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ సహాయం, మీ కృప, దీవెన, ఆశీర్వాదం ఉంచి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభా. కాపాడండి నాయన, భద్రపరచండి ప్రభా. నా తండ్రి నాయన గాయపరచబడిన కుటుంబాలకు ఆదరణ కలుగు చేయండి ప్రభా. మీ సహాయం దయచేయండి. సంఘం అంతటిని కాపాడి ఆరాధన జరుగుటకు సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించండి. అలాగే ప్రభా మీ యొక్క నామములో జరుగుతున్న ప్రతి ఆరాధనను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ప్రపంచ సేవకులందరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి అక్కర్లు, అవసరతలు మీరు తీర్చండి ప్రభా. వారికి కావలసినటువంటి ప్రతి అక్కర అవసరత సేవకులను, స్వార్థికులను దీవించండి ప్రభా, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. నీ సేవా పరిచర్య చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి నీ కృపాక్షేమం చేత నింపండి, ఆరోగ్య బలం చేత నింపండి నాయన. నీ కృపలో వర్ధిల్లింప చేయండి ప్రభా. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి ప్రభా. వారి సంఘంలో ఆశీర్వదించండి ప్రభా. సంఘంలో అభివృద్ధి పరచండి ప్రభా. నీ ఆత్మ ఫలముల చేత నింపండి ప్రభా. నీ సేవలో బహుబలముగా ఇంకొన సంఘంలో వాడబడి ప్రభా నాయన తండ్రి సేవకులు ఇంకొన ఐక్యత, ఉజ్జీవంను మీరు కలుగు చేసి విత్తబడుతున్నటువంటి వాక్యం లోకంలో మీరు ఫలింపును కలుగు చేసి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము నాయన. ప్రతి సేవకుని జ్ఞాపకం చేసుకునండి, ఆశీర్వదించండి. నీ కృప, దీవెన, క్షేమమును, ఆశీర్వాదం నుంచి నడిపించండి. ఎంతో మంది సేవకులు ప్రభా నాయన తండ్రి ఆహారం లేక ప్రభా నాయన తండ్రి ఒక పూట ఉంటే ఒక పూట తిండి లేనటువంటి పరిస్థితులు ఉంటున్నారు. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. మారుమూల ప్రాంతంలో సేవ చేయించినటువంటి సేవకులు ఉన్నారు. వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. వారిని దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి.
పట్టణంలో పరిచర్య చేస్తున్నటువంటి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. ఇంకను బలమైన పరిచర్య తండ్రి నాయన జరగటానికి సహాయం చేయండి, ఆశీర్వదించండి. నీ కృప దీవెన ఆశీర్వాదం నీ యొక్క కృప క్షేమముంచమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభా. అలాగే సంఘములో నాయన తండ్రి ఉజ్జీవము దయచేయండి. సార్వత్రిక సంఘముగా మీరు స్థిరపరిచి తండ్రి మీరు ఆకడ సమయంలో యేసయ్య మీరు ఆకడ సమయంలో ఎత్తబడి సంఘం గుండునట్లు మీరు సిద్ధపరిచి స్థిరపరిచి నడిపించమని వేడుకుంటూ ప్రభువా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనిచుంటున్నాము ప్రభా. అలాగే తండ్రి నాయన మరి ప్రాముఖ్యంగా తండ్రి ఇతర దేశంలో ఉండేటటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థన చేయించున్నాం. వారిని జ్ఞాపకం చేసుకునండి, కృప చేత నింపండి, మేలు చేత దీవెన చేత నింపు నడిపించండి ప్రభువా. నాయన శాంతకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. సలీనా యాడమ్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రమోద్ ఆయన తండ్రి చింటూని బట్టి ఆయన పింటూని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. బాబాని బట్టి ప్రార్థిస్తున్నాం, లింపిని బట్టి రాజాపేటని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అమ్ములు జార్జిని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన మీకు వందనాలు. దూర ప్రాంతంలో ఉండేటటువంటి వారి వంశీని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకులను జ్ఞాపకం చేసుకుని మీ కృప మీ దీవెన మీ ఆశీర్వాదం నుంచి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ యొక్క దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నాయన మా ప్రియులు వారు ఎవరైతే దూర ప్రాంతంలో ఉంటున్నారో వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి తండ్రి. దాన్ని ప్రీతి అంజలాన్ని బట్టి ప్రార్థిస్తూ వారు నాయన మరి ఇతర దేశం ఇలా ట్రైనింగ్ వెళ్ళబోతుండగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి వారిని సిద్ధపరిచి వారి ప్రయాణంను దీవించి ఆశీర్వదించి నీ కృపా క్షేమం చేత నింపమని వేడుకుంటూ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా నాయన తండ్రి. అలాగే దేవా జీవం కలిగిన మా పరలోకపు ప్రభా మరి ప్రత్యేకంగా తండ్రి నాయన మా యొక్క దేశంలో ఉండేటటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. పూణేలో ఉన్నటువంటి మా యొక్క ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. హైదరాబాద్లో ఉండేటటువంటి మా ప్రియులందరిని బట్టి ప్రార్థన చేయించున్నాం నాయన. మీరు కనికరించి కృప చూపించి నడిపించండి, ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన తండ్రి. అలాగే ప్రభా బాబ్జీ గారి కుటుంబంను బట్టి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దీవించండి ప్రభా. ఆయన బెంగాల్లో ఉన్నటువంటి మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగించుకున్నాం. దీవించి ఆశీర్వదించి నడిపించండి. ముఖ్యంగా మా పట్టణంలో ఉండేటటువంటి మా యొక్క కుటుంబములన్నింటిని బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. మా బంధువులను మిత్రులను ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదించని కృప దీవెన ఆశీర్వాదము ప్రభా మీరు నుంచి నడిపించమని వేడుకుంటూ ప్రభా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. నీ కృపలో వారిని వర్ధలింపజేసి నడిపించండి యేసయ్య. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. అలాగే తండ్రి నాయన మరి మా యొక్క సంఘమును మరొకసారి మీ చేతులకు అప్పగించుకుంటున్నాడు. దీని దీవెన ఆశీర్వాదం చేత నింపమని మా ఏడలు మీరు చూపిస్తున్న కృపను బట్టి మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువా మందిరము నాయన తండ్రి తిరువక ఆన్లైన్లో ఆరాధన జరుగుతుండగా అనేకులు పాల్గొని ప్రభు దీవెన పొందులాగున సహాయం చేయండి. మరొకసారి ఆన్లైన్లో పాల్గొన్న వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించి నడిపించండి. చూడబోయే వారిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించమని ఆన్లైన్ ఈ యొక్క ఆరాధన అంతా మీరు దీవించి ప్రభు నాయన తండ్రి ఆశీర్వదించి ఫలింపును కలుగు చేసి నడిపించమని నేటి దిన దీవెన ఆశీర్వాదం చేత నింపమని మహిమ ఘనత ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసు నామం అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడును రక్షకుడునైన గొర్రెల గొప్ప కాపురి అయిన క్రీస్తునాథని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, సంఘమంతటికి, నీ కుటుంబములకును, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రభు తన ఆశీర్వాదమును దీవెనను, సేవకులకును సేవా పరిచర్య అంతటికి ప్రభు తన దీవెన ఆశీర్వాదమును పునరుద్ధాన బలము చేత నింపి ప్రభు తన కృపాక్షేమముల చేత సదా ఆశీర్వదించి నడిపించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. మీద కృమారించుము దేవా, కృమార ప్రేమ వర్షంబు కృమారించుము దేవా.
ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామములో మరొకసారి మీ అందరికీ నా యొక్క శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉంటున్నాను. అలాగనే ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. అలాగనే ఈ యొక్క వారంలో మరి గమనించినట్లయితే మంగళవారం శ్రేల కూడిక మరి ఫోన్లో ఉంటున్నది, ఆన్లైన్లో. దయచేసి ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి సిద్ధపడండి. అలాగే మరి ప్రాముఖ్యంగా బుధవారం గూగుల్ మీట్లో ఈ యొక్క ఆరాధన ఉంటున్నది. దయచేసి ప్రతి ఒక్కరూ మరి సిద్ధపడాలని ప్రభు పేట మనం చేస్తూ ఉంటున్నాను. అలాగే శుక్రవారం మరలా యథావిధిగా ఫేస్బుక్లో సాయంత్రం 7 గంటలకు మరి ఉపవాస ప్రార్థన, అంటే ఆ రోజు ప్రార్థన కూడిక 7 గంటలకు ఉంటున్నది. దయచేసి ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. అలాగే వచ్చే ఆదివారం 10 గంటలకు పరిశుద్ధ ఆరాధన ఉంటున్నది కనుక ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, అలాగే మా యొక్క ప్రతి ప్రార్థనల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.